దాసుని అభిషేకించి మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి. ప్రభా మీరు మా మధ్యకు రండి. వెల్కమ్ టు మై హార్ట్. ఆమేన్ 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 ఆమేన్. ప్రభా నీకు ఇక్కడ సంపూర్ణ అధికారాన్ని ఇస్తున్నాం ప్రభా. ఎందుకంటే రంగం మీద ఉండాల్సినది మీరు. ఇక రంగం మీదకి మేము ఆహ్వానిస్తున్నాం ప్రభా. ప్రతి బలహీనపరచు దైవ ఆత్మలను యేసు నామములో ప్రభా గర్దిస్తున్నాం. మనము నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మనము భూమి మీద సర్వాధికారం కలిగినటువంటి వధువై ఉన్నాం. ఈరోజు వధువుదే సమయమై ఉన్నది. ఎందుకంటే వధువు క్రీస్తు భార్య ఉన్నది. క్రీస్తులో మనం పాలువారమై ఉన్నాం. ఆయన అధికారంలో కూడా మనం పాలువారమై ఉన్నాం. హల్లెలూయా. స్తోత్రం. కృపగల దేవా యేసయ్యా నీకు వందనాలు నాయనా. ఇదిగో ఎవరి బిడ్డల మీద ప్రభా ఈ సమయంలో నీ యొక్క హస్తములు దిగడానివ్వండి నాయనా. ఇదిగో నీ యవన రక్తాన్ని కల్వరిలో కార్షణ ప్రభా నీ వందనాలు. యేసయ్యా నీవు రంగం మీదకి మేము ఆహ్వానిస్తున్నాం ప్రభా. నిరాశ్రయైన పిలుపు గారిని మీరు అభిషేకించండి ప్రభా. కొంచెం బలహీనతలో నాయన నిలబడేదని రాష్ట్రులు బయలుదేరి దర్శించు. More in the mighty name of Jesus. Holy Ghost touch and heal in the mighty name of Jesus. ఏది కూడా కలవరపరచుకున్నా ఈ మధ్యాహ్న సమయంలో చక్కగా ఈ ఆత్మ శక్తితో ఇద్దరి మీద ఒకే ఆత్మ పనిచేసి ప్రభా భాషలకు అతీతుడు ఉన్నాయినా నీవు అయినా మేమందరూ కూడా ప్రభా ఒకే మనస్సుతో ఒకే హృదయంతో ఒకే తలముతో ఉన్నప్పుడు ప్రభా అయినా నీ ప్రవర్తన ఒక దినాన ఇదిగో ప్రభా ఇదిగో మాట్లాడుచూ ఉన్నప్పుడు అనువాదం లేకుండానే ప్రభా ఆ యొక్క బిడ్డ గ్రహించి నాకు అర్థమైంది అని చెప్పింది ఆయన. ఈరోజు అదే దేవుడు మీరు మా మధ్య ఉన్నారని మాట్లాడుచున్నా. ఇవి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నాయి. ప్రతి ఆటంకములను బంధకములను యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభువా. మీరే రండి నాయన సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. సమయాన్ని நிச்சயமாக ఈ అనుభవాలంతా పరలోకంలో మనం ఇదే కార్యమే చేస్తాము. இந்த ஜனத்தை எனக்கென்று ஏற்படுத்தினேன், இவர்கள் என் துதியை சொல்லி வருவார்கள். ఈ జనముని నాకని ఏర్పరచుకున్నాను, వీరు నా స్తుతులను పలుకుతారని దేవుడు చెప్పాడు. நாம் நேராக தேவனுடைய வார்த்தைக்கு நேராக கடந்து போகலாம். నేరుగా దేవుడు వాక్యానికి మనం వెళ్తామండి. நான் முதலாவதாக தமிழில் வாசித்த பிறகு பாஸ்டர்காரோ தெலுங்குல அவர் வாசிப்பார். ஆதிகாண்டம் ஜெனிசிஸ் சாப்டர் 5 21வது வசனத்திலிருந்து ఆదికాండము 5వ అధ్యాయము 21வது వచనத்திலிருந்து 24 నుంచి 24 వరకు. ஏனோக்கு 65 வயதான போது மெத்துசாலாவை பெற்றான். ஏனோக்கு மெத்துசாலாவை பெற்ற பின் 300 வருஷம் தேவனோடு சஞ்சரித்துக் கொண்டிருந்த குமாரரையும் குமாரத்திகளையும் பெற்றான். ஏனோக்குடைய நாளெல்லாம் 365 வருஷம். ஏனோக்கு தேவனோடு சஞ்சரித்துக் கொண்டிருக்கையில் காணப்படாமல் போனான். தேவன் அவனை எடுத்துக்கொண்டார். 60 ఏళ్ళు బ్రతికి మెతుషలాను కనెను. హనోకు మెతుషలాను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములను 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ఆమేన్. ஒரு சின்ன ஜெபம் பண்ணலாம். எங்கள் மகத்தான தேவனாகிய கர்த்தாவே, திரும்ப ஒரு முறை கூட நாங்கள் உம்மை எங்களுடைய இருதயத்தின் ஆழத்திலிருந்து தாழ்மையோடு கூட உம்மை வரவேற்கிறோம். நீங்கள் இல்லாமல் நாங்கள் எடுக்கிற எந்த முயற்சியும் வெற்றி பெறாது. ஆகிய ரட்சகா, என் ஆண்டவரே, நீர் காட்சிக்கு வந்து உங்களுடைய பிள்ளைகளோடு கூட நீங்கள் பேசுங்க ஆண்டவரே. தேவரே, நான் எந்த விதமான ஆயத்தம் இல்லாமல் வந்திருக்கிறேன். உங்களுடைய வார்த்தையோடு கூட உங்களுடைய ஆசீர்வாதங்களை கூட்டித்தாங்க. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் பிதாவே. உட்காரலாம்.
பொதுவாக இந்த சாயங்கால வேளையில நான் இந்த வார்த்தையை பிரசங்கிப்பேன் என்று కాలేజీలో కూడా నాకు యోచించవిல்லை. ఈ సాయంకాల సమయంలో నేను ఓరో వాక్యాన్ని బోధిస్తానని పొద్దున కూడా ఆలోచించలేదు. நான் இங்கிருந்து சாப்பிட்டு எனக்கு அருமையான பாஸ்டர் அவருடைய குடும்பத்தை சார்ந்தவங்க எல்லாரும் பார்த்தீங்கன்னா எங்களை உபசரித்த விதம் ரொம்ப பெரிய காரியமா இருந்தது. మమ్మల్ని పాస్టర్ గారు సభ్యులు సంఘ సభ్యులు అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అద్భుతంగా. நான் சாப்பிட்ட பிறகு నేను తినిన తర్వాత இந்த சாயங்கால வேளையில என்னத்தை பேசணும்னு சொல்லிட்டு என்னோட இருதயத்தை தேவனுடைய சமூகத்துக்கு நேராய் கொண்டு போன பிறகு ఈ సాయంకాల సమయంలో నేను ఏం మాట్లాడాలని నా హృదయం దేవుని సముఖానికి తీసుకొని వెళ్ళాను. என்னுடைய இருதயத்துல இந்த வசனங்கள் திரும்ப திரும்ப வந்து கொண்டிருந்தபடி నా హృదయంలో ఈ వాక్యాలు తిరిగి తిరిగి వస్తుందాన్ని బట్టి இதை மிக சுருக்கமாய் உங்கள் மத்தியில வைத்து நான் சீக்கிரமாய் முடிக்க விரும்புகிறேன். దీన్ని చాలా క్లుప్తంగా మీతో నేను పంచుకొని చాలా త్వరగా నేను అయిపోయాలని ఆశపడుతున్నాను. ஏனோக்கு என்ற ஒரு மனுஷன் హనోకు అనే ఒక మనిషి வாழ்ந்துகிட்டு இருந்தாரு. జీవిస్తున్నప్పుడు இந்த ஏனோக்கை குறித்து மற்ற சபையாருக்கு தெரிகிறது இல்லையோ, ఈ హనోకు గురించి మిగతా సంఘానికి తెలుసో లేదో కానీ கண்டிப்பாக இந்த கடைசி கால செய்தி விசுவாசிக்கிற ஒவ்வொரு விசுவாசிக்கும் நிச்சயமா தெரியும். ఖచ్చితంగా ఈ ఆఖరి గడియ వర్తమానాన్ని వినే అందరికీ తెలుస్తుంది. காரணம் ఏంటంటే இந்த ஏனோக்கு ఈ హనోకు இந்த காலத்துல வாழ்கிற மனவாட்டிக்கு அவர் அடையாளமா இருந்தார். ఈ కాలంలో జీవిస్తున్న వధువుకి ఆయన గుర్తుగా ఉన్నాడు. ஏறக்குறைய ஒரு 4000 வருஷங்களுக்கு முன்னாடி 4000 సంవత్సరాల మునుపు இவரை போல ஒரு கூட்டத்தார் ఈలాంటి ఒక జనము இந்த பூமியில இருக்க போறாங்க. ఈ భూమిలో జీవించబోతున్నారు. அவர்கள் வாழ்வாங்க, వారు జీవిస్తారు, அவர்கள் தேவனோடு கூட நடப்பாங்க, వారు దేవునితో కూడా నడుస్తారు, அவர்கள் காணப்படாமல் போவாங்க. వారు కనపడకుండా పోయి அதற்கு நிழலாக தான் దానికి ఒక నీడగానే தேவனாகிய கர்த்தர் இந்த பகுதியை ஆதியாகமத்தில் வைத்திருந்தார். దేవుడైన ప్రభు ఈ ఒక భాగ్యాన్ని ఆది కాలంలో ఒక గుర్తుగా పెట్టాడు. ஆகவே இன்றைக்கு இதிலிருந்து நான் சுருக்கமாக உங்கள் மத்தியில வைத்து நான் சீக்கிரமா முடிக்க விரும்புகிறேன். அதுபோல ఈ కార్యాలు క్లుప్తంగా మీ మధ్యన పంచుకొని అయిపోయాలని ఆశపడుతున్నాను. கண்டிப்பா இந்த ஏனோக்கை குறித்து ఖచ్చితంగా ఈ హనోకు గురించి பாஸ்டர்களோடு பிரசங்கித்திருப்பார். పాస్టర్ మీతో పంచుకొని ప్రసంగం చేసి ఉంటారు. நீங்க வேற சில பிரசங்கங்களை கேட்டிருக்க முடியும். అనేక ప్రసంగాలు మీరు వినుంటారు. இருந்தாலும் கூட అయితే కూడా இப்போது நானும் கூட ஒரு சின்ன ஒரு பிரசங்கத்தை உங்கள் மத்தியில பிரசங்கித்து முடிக்க விரும்புகிறேன். ఇప్పుడు నేను కూడా ఒక చిన్న ప్రసంగాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ஏனோக்கு என்ற பெயருக்கு அர்த்தம் என்ன அப்படி பார்த்தோம்னா, హనోకు అనే పేరుకు అర్థం ఏంటనగా பிரதிஷ்டை. ప్రతిష్ట. తెలుగు ప్రతిష్ట. ప్రతిஷ்டை. ஏனோக்கு என்ற பெயருக்கு அர்த்தம் பிரதிஷ்டை. హనోకు అనే పేరుకు ప్రతిష్ట అని అర్థం అన్నమాట. பிரதிஷ்டை என்னது? ప్రతిష్ట అంటే ఏంటండి? தன்னை తనను உலகத்தில் இருந்து లోకముల నుంచి மற்றவர்களில் இருந்து మిగతా కార్యాల నుంచి பிரித்து கொண்டு ఆయన విడిపోయి தேவனோடு கூட దేవునితో కూడా வாழ்வதற்கு జీవించడానికి பிரதிஷ்டை பண்ணி கொண்டவர். తనను ప్రతిష్ఠ చేసిన ఒక వ్యక్తి. இந்த ஏனோக்கு ఈ హనోకు ஆதாமில் இருந்து வந்தவர். ఆదాము నుంచి వచ్చిన వ్యక్తి. இந்த ஆதாமிலிருந்து சேத், ఆదాము నుంచి సేతు, சேத்திலிருந்து அப்படியே தொடர்ச்சியாக ஒவ்வொரு வந்துட்டு இருக்காங்க. సేతు నుంచి అలాగే ఒక్కొక్కరు వచ్చారు. ஆதாமில் இருந்து 7வது சந்ததி என்று வேதம் சொல்கிறது. ఆదాము నుంచి 7వ సంతతి హనోకు అని బైబిల్ చెప్తున్నది. ஒரு வசனத்தோடு வாசிக்கலாமே. ఒక వాక్యాన్ని కూడా మనం చదువుకోవచ్చండి. யூதாவின் நிருபம், యూదా రాసిన పత్రిక தெரிஞ்சவங்க கூட நீங்க வாசிக்கலாம். யூதாவின் பத்திரிகை 14வது வசனம். మొదలుకొని 7వ వాడైన ఆనుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి తనిను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారిని మొక్కించుటకును போதும் நினைக்கிறேன். தேங்க்யூ பிரதர். அதாவது
இந்த ஏனோக்கு ஆதாமிலிருந்து 7வது சந்ததி. అందువల్ల ఈ హనోకు ఆదాము నుంచి 7వ సంతతి. ஆதாமுக்கு பிறகு இப்படியாக 1 by 1 ஒவ்வொரு சந்ததி வந்துகிட்டே இருந்தாங்க. ఆదాము నుంచి ఒక్కొక్కరుగా వచ్చారు, ఒక్కొక్క సంతతి. அதுல இவர் 7வது ஜெனரேஷன். దాంట్లో ఈయన 7వ సంతతి, 7వ జనరేషన్ అన్నమాట. இந்த 7வது ஜெனரேஷனா இருக்கக்கூடிய இந்த ஏனோக்கு, ఈ 7వ సంతతి అయిన హనోకు, இவருக்கு அவருடைய பெற்றோர் பெயர் வைக்கிறாங்க. వీనికి వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెడుతున్నారు, பிரதிஷ்டை. ప్రతిష్ఠ అని పేరు పెడుతున్నారు. இந்த மனுஷன் 365 வருஷம் வாழ்ந்தார் நினைக்கிறார். ఈ మనిషి 365 సంవత్సరాలు జీవించారు. தன்னுடைய 65வது வருஷத்துல இவர் கல்யாணம் ஆகிறது. తను ఒక 65 సంవత్సరాలు వివాహం అవుతుంది. இவர் பிள்ளைகளை பெற்றுக் கொள்கிறார். ఈ పిల్లలు పుడుతున్నారు. இவர் தேவனோடு கூட நடக்கிறாரு. ఈ దేవునితో కూడా నడుస్తున్నాడు. நடந்துகிட்டே இருந்தாரு. నడిచాడు నడుస్తా ఉన్నాడు. ஒரு நாள் அவர் காணப்படாமல் போயிட்டார். ఒకనొక సమయంలో కనపడకుండా వెళ్ళిపోయాడు. ఈయన இந்த காலத்துல நடக்கக்கூடிய ஒரு காரியத்துக்கு நிழலாக இருக்கிறார். ఈయన ఈ కాలంలో జరగబోతున్న ఒక విషయానికి నేరుగా సాదృశ్యంగా ఉన్నాడు. தேவனோடு நடக்க முடியுமா? దేవునితో నడవడం అవుతాయండి. இன்னைக்கு பொதுவா பல மார்க்கங்கள், பல மதங்கள் என்ன சொல்லிக்கிட்டு இருக்கு? ఈ రోజు చాలా మార్గాలు, మతాలు ఏం చెప్తున్నాయంటే, நீ தேவனை கண்டு கொள்ளணும்னா నువ్వు దేవుని కనిపెట్టాలంటే கல்யாணம் பண்ணக்கூடாது, నువ్వు పెళ్లి చేసుకోకూడదు, பிள்ளைங்க இருக்கக்கூடாது, నీ పిల్లలు ఎవరు ఉండకూడదు, குடும்பத்தெல்லாம் விட்டுடணும், నీ కుటుంబాలతో వదిలిపోవాలి, குடும்பத்தினுடைய இந்த பந்தத்தெல்லாம் விட்டுடணும், ఏ కుటుంబంలో అన్ని పంతాలు వదిలిపెట్టాలి. இதையெல்லாம் விட்டுட்டு ఇవన్నిటిని వదిలేసి ஏதோ ஒரு இமயமலை, ఏదో ఒక కొండ, ఎమరిమల కొండలో இப்படிப்பட்ட ஏதாவது ஒரு இடத்துக்கு போய் ఇలాంటి ఏదో ఒక స్థలానికి వెళ్ళి அங்க போய் சதா அந்த கடவுளை நோக்கி நம்ம பார்த்துக்கிட்டு இருக்கணும். అక్కడికి వెళ్ళి అట్లానే ఆ దేవుని చూసి ఆయన కోసం వేచి ఉంటే அந்த மனுஷனுக்கு குடும்பத்துடைய ஞாபகம் வரக்கூடாது. ఆ మనిషికి కుటుంబాన్ని గురించి గుర్తు ఏం రాకూడదు. அந்த మనుஷன் కళ్యాణం பண்ணிக்க கூடாது. ఆ మనిషి పెళ్లి చేసుకోకూడదు. அவர் பிள்ளையை பெற்றுக் கொள்ள கூடாது. ఆయన పిల్లల్ని పుట్టించుకోకూడదు. அப்படிலாம் இருந்தாதான் అలా ఉంటే அவன் தேவனை பார்க்க முடியும். ఆయన దేవుణ్ణి చూడనవద్ది. அதை நினைச்சுக்கிட்டு தான் అట్లానే ఇతర మతాలు అనుకొని இன்னைக்கு கோடிக்கணக்கான மக்கள் தேவனை தேடிக்கொண்டிருக்கிறார்கள். అట్లా అనుకోనే కోట్ల కలైన జనాలు దేవుని వెతుకుతున్నారు. ஆனால் ஒரு தேவன் உங்களையும் என்னையும் தேடி வந்தவரா இருக்கிறார். అయితే ఒక దేవుడు మిమ్మల్ని నన్ను ఎత్తుకొని వచ్చాడు. இப்ப இவர் எப்படிப்பட்டவரா இருக்கிறார் அப்படி பார்த்தோம்னா, అయితే ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడని మనం చూసామంటే, கல்யாணம் பண்ணிக்கிட்டாரு, పెళ్లి చేసుకున్నాడు, பிள்ளையை பெற்றுக்கிட்டாரு, పిల్లలు పుట్టాడు, ஆனா தேவனோட நடக்கிறாரு. అది దేవునితో నడుస్తున్నాడు. అన్నోకు என்னங்க அது முடியுமா? ఏంది ఇలా ఈ సాధ్యమైన இந்த பைபிள் சத்தியமாய் இருக்கிறது. పరిశుద్ధ గ్రంథము సత్యముగా ఉన్నది. அப்படியானால் అట్లయితే அன்னைக்கு ஒரு மனுஷன் தேவனோடு கூட நடந்திருக்க முடியுமையினால், ఆ రోజు దేవునితో ఒక మనిషి నడిచినట్లయితే இந்த காலத்துல நீங்களும் நானும் தேவனோடு கூட நடக்க முடியும். ఈ కాలంలో కూడా మీరు నేను దేవునితో ఖచ్చితంగా నడవగలము. முதலாவது தேவன், இன்னைக்கு நம்ம எல்லாருக்கும் இயேசு தேவன் தெரியும். ఇప్పుడు మనందరికీ యేసుక్రీస్తు దేవుడని మనకు తెలుసు. இப்போ நம்முடைய சிந்தனையில இயேசுனா எப்படி இருப்பாரு? మన ఆలోచన యేసయ్య ఎలా ఉంటాడు ఆయన చూసారా? அவரு நீண்ட தாடி இருக்கும், ఆయనకు చాలా గడ్డం ఉంటుంది, அவரு ஒரு முடி ஷோல்டர் வரைக்கும் இருக்கும், ఆయన భుజము దాకా ఆయనకు వెంట్రుకలు ఉంటాయి, ஒரு பாலஸ்தீன தேசத்தினுடைய ஒரு ட்ரெஸ் இருக்கும் பாருங்க, அந்த உடை போட்டுக்கிட்டு இருப்பாரு. ఆ పలస్తీనా దేశంలో ఉన్న బొడ్లు అలాంటి వేసుకొని ఉంటాడు. அதெல்லாம் உண்மை. ఆయన నిజమే, அவர் அப்படிதான் இருந்தார், ఆయన అట్టే ఉండిండు, அவர் அப்படிதான் வாழ்ந்தார். ఆయన అలాగనే జీవించిండు. ஆனா இன்னைக்கு అయితే ఇప్పుడు நீங்க நானும் எப்படி யோசிக்கிறோம்னா, మీరు నేను ఎలా ఆలోచన చేసుకున్నామంటే, அவர் அப்படிதான் இருப்பான்னு நினைச்சுக்கிட்டு இருக்கிறோம். ఆయన 2000 సంవత్సరాల ముందు భూమి ఎలా ఉన్నాడో అలాగనే ఉంటాడని మనం అనుకుంటున్నాము. அவரை பார்த்தோம்னா ஒரு நீண்ட தாடியோடு கூட அவர் இருப்பார் அப்படி யோசிக்கிறோம். ఆయన చూసామంటే ఒక పెద్ద గడ్డాలతో దేవుడు ఉంటాడని మనం అనుకుంటున్నాము. அவர் நீளமான முடியோட கூட இருப்பான்னு நினைச்சுக்கிட்டு இருக்கிறோம். ఎన్నికలతో ఉంటాడని మనం అనుకుంటున్నాము. நம்ம நினைக்கிறது தப்பா? మనం అనుకునేది తప్ప? தப்பு கிடையாது. ఏం తప్పు లేదు. இயேசுவோடு கூட வாழ்ந்துட்டு இருந்த యేసుక్రీస్తుతో జీవిస్తున్న யோவான் என்ற ஒரு சிஷ்யர் இருக்கிறார். యోహాను అనే శిష్యుడు ఉన్నాడు. அவரும் கூட ఆయన కూడా மனவாட்டிக்கு அடையாளமா இருந்தார். ఆయన
కూడా వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. 12 சீஷர்களிலே 12 శిష్యులలో அவர் ஒருவர் மட்டும்தான் ఆయన ఒక్కడు మాత్రమే இயற்கையான மரணத்தில மரிச்சார். ఆయన వచ్చి అలాగనే ప్రకృతి సంబంధం చనిపోయాడు. ఆయన அந்த யோவான் தான் ఆ యోహానే யோவான் சுவார்த்தா, ఆ యోహాను సువార్త 1 யோவான், 1 యోహాను 2 யோவான், 2 యోహాను 3 யோவான், 3 యోహాను வெளிப்படுத்தின விசேஷம், ప్రకటన గ్రంథము இதை அத்தனையும் எழுதினவர் அந்த யோவான். ఈ అన్నిటిని రాసిన యేసుకు శిష్యుడైన యోహాను. அவர்தான் ஒரு 100 வயது வரைக்கும் வாழ்ந்து ఆయన 100 సంవత్సరాల వరకు జీవించి அவர் ఇయற்கையாக மரித்து போனார். ఆయన వచ్చి అలాగనే చనిపోయాడు. இப்ப இவரும் கூட எப்படி யோசிச்சார் அப்படி பார்த்தோம்னா, ఈ వ్యక్తి కూడా యోహాను కూడా ఎలా ఆలోచించాడంటే, இவர் 3 வருஷம் வரைக்கும் இயேசுவோடு கூட இருந்தார். 3.5 సంవత్సరాలతో యోహాను యేసుక్రీస్తుతో ఉన్నాడు. எல்லாரும் ஒண்ணா உட்கார்ந்து சாப்பிடுற நேரத்துல இயேசு பக்கத்துல உட்கார்ந்து அவரு சாப்பிட்டார். అందరూ ఒక్కడిగా భోజనం చేశారు. యేసుక్రీస్తుతో కూడా యోహాను భోజనం చేశాడు పక్కన కూర్చొని. இயேசு நடந்து போற நேரத்துல இந்த யோவானும் கூட நடந்து போறார். యేసుక్రీస్తు నడిచి వెళ్తున్నప్పుడు యోహాను కూడా యేసుక్రీస్తుతో నడిచి వెళ్ళాడు. ஒரு முறை ஒரு ராபோஜனத்துல ఒకప్పుడు ఒక బల్లారతనలో இயேசுவின் மார்புல சார்ந்து கொள்ளுகிற அளவுக்கு அவர் பாக்கியம் பெற்றார். ఆ ప్రభురాత్రి భోజనంలో యేసుక్రీస్తు ఒక రొమ్ములో ఆయన ఆడుకునేంత దేవునితో అంత క్లోజ్ గా ఉన్నాడు. அந்த அளவுக்கு அவர் நெருக்கமா இருந்தார். అంత ఆయన వచ్చి చాలా క్లోజ్ గా ఉన్నాడు. தீர்க்கதரிசி சொல்லுகிறார், ప్రవక్త చెప్తున్నాడు அவரும் கூட ఆయన కూడా மனவாட்டிக்கு அடையாளமா இருந்தார். వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. இந்த யோவானை ఈ యోహానును தேவனாகிய கர்த்தர் దేవుడైన ప్రభువు பரலோகத்துக்கு கொண்டு போகிறார். పరలోకానికి తీసుకువెళ్ళాడు. அங்க பரலோகத்துக்கு போய் பார்க்கிறாரு. ఈ పరలోకానికి వెళ్ళి యోహాను చూశాడు. மனுஷகுமாரனுக்கு ஒப்பான ஒருவரை பார்க்கிறார். మనుష్య కుమారుడికి ఒక వ్యక్తి చూస్తున్నారు. మనుష్య కుమారుడు లాగా இவர் கொஞ்ச நாளுக்கு முன்னாடி தான் அந்த இயேசுவோட வாழ்ந்துகிட்டு இருந்தா. ఈయన కొన్ని రోజుల ముందరనే యేసుక్రీస్తుతో జీవించాడు. அந்த இயேசு தான் இன்னைக்கு அவரோட பேசிக்கிட்டு இருக்கிறாரு. ఆ యేసుక్రీస్తే ఆయనతో యోహానుతో మాట్లాడుతున్నాడు. ஆனா இன்னைக்கு அந்த இயேசு வேற மாதிரி இருக்கிறாரு. అయితే యోహాను చూసినప్పుడు ఆ యేసుక్రీస్తు వేరేలాగా ఉన్నాడు. அவருடைய பாதங்கள் உலைக்களத்தில் காய்ந்த வெண்கலத்தை போல இருந்தது. ఆయన ఒక పాదాలు చూశారంటే ఆ ఒక ఆ కళ్ళు అగ్ని కళ్ళు ఆ పాదాలు చూశారంటే వెంగళం లాగా ఉంది. అపరంజి పాదాలు மொத்தமா எல்லாமே வேற மாதிரி இருந்துச்சு. అయితే எல்லாம் வேற மாதிரி தோற்றங்கள். టోటల్ గా వేరేలాగా మార్పు చెందిందాడు. அவரை பார்த்த உடனே ఆయన్ని చూసిన మాత్రములో செத்தவனை போல அவருடைய பாதத்துல விழுந்து விட்டேன் என்று சொல்றார். సచ్చిన వలె ఆయన పాదములో నేను పడాను అని యోహాను రాస్తున్నాడు. காரணம் அவருடைய தோற்றம் மாறி போய். ఎందుకంటే ఆయన రూపము మారిపోయినది. இன்னைக்கு நான் எதுக்கு இந்த கதையெல்லாம் சொல்லிட்டு இருக்கிறேன்னா, ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలంతా మీతో పంచుకుంటున్నానంటే, இன்னைக்கு நம்முடைய சிந்தனையில ఈ రోజు మన ఆలోచనలో కూడా தேவன் நம்மோடு பேசுவார். దేవుడు మనతో మాట్లాడుతాడు. தேவன் நமக்கு முன்னாடி காட்சிக்கு வருவார். దేవుడు మనకి ముందరనే వస్తాడు. அவர் காட்சிக்கு வரும்போது எப்படி வருவாரு? ఆయన చూసినప్పుడు ఆయన ఎట్లా వస్తాడు? அந்த 2000 வருஷத்துக்கு முன்னாடி இருந்தா பாருங்க, அப்படிதான் வருவார் அப்படி யோசிக்கிறோம். ఆ 2000 సంవత్సరాల ముందు ఎలా వచ్చాడో అలాగనే వస్తాడని మనం అనుకుంటున్నాం. ஒருவேளை அவர் எப்படி பேசுவார்? ఒకవేళ ఆయన ఎలా మాట్లాడతాడు? அவர் தீர்க்கதரிசிகளோட பேசுறாரு பாருங்க. ఆయన ప్రవక్తలతో మాట్లాడాడు కదా, அப்படிதான் நம்ம கிட்ட பேசணும்னு நினைச்சிட்டு అలా మనతో మాట్లాడతాం మనం అనుకుంటున్నాము. நிச்சயமாகவே தேவன் நம்மோடு கூட அப்படி பேசுவது கிடையாது. அப்படியும் பேசுவார். నిశ్చయముగా దేవుడు అలా మాట్లాడతాడు. అయితే అలా మాట్లాడు. தீர்க்கதரிசி சொல்கிறார், ప్రవక్త చెప్తున్నాడు, நீங்கள் ஒரு காரியத்திற்காக தேவனிடத்துல ஜெபித்துக் கொண்டிருக்கிற நேரத்துல మీరు ఒక కార్యము కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు அவர் உங்களுக்கு பதிலளிக்க வல்லவராய் இருக்கிறார். ఆయన మీకు జవాబు దయచేస్తున్నాడు. அவர் ஒருவேளை தரிசனம் தராமல் இருக்கலாம், ఆయన ఒక దర్శనం మీకు ఇవ్వకుండా ఉండొచ్చు. ஆனா நீங்க புரிஞ்சுக்கிற அளவுக்கு అయితే మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి உங்களுக்கு அவர் பதில் தருவார். ఖచ్చితంగా మీరు అర్థం చేసుకునేలా దేవుడు మీకు జవాబు ఇస్తాడు. இன்னைக்கு சபை என்ன போதிக்கிறது அப்படி பார்த்தோம்னா, ఈ రోజు సంఘాలు ఏమి బోధిస్తున్నాయంటే, அவர் కాட்சிக்கு வருவார். ఆయన వచ్చేస్తారు. என் மகனே, என் மகனே, నా కుమారుడా, నా కుమార్తె, என் மகனே, నా కుమార్తె, நான் இயேசு கிறிஸ்து வந்திருக்கிறேன், యేసుక్రీస్తు వచ్చున్నాడు, நான் உன்னை ఆశీర్వదిப்பேன், నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను அப்படி சொல்லுவார் నిனைச்சிட்டு இருக்கிறோம். అంత చెప్తున్నాం మనం అనుకుంటున్నాము. தேவன் அப்படி பேசுவது கிடையாது. దేవుడు అలా మాట్లాడే దేవుడు కదా ఆయన. அப்படி நாங்க தேவனை குறிச்சு நீங்களும் நானும் புரிஞ்சுக்கிட்டு இருக்கிறோம். అట్లయితే ఆ దేవుడి గురించి మనం మీరు నేను అర్థం చేసుకున్నాము. அந்த தேவன் எப்படி பேசுவாரு? దేవుడు ఎలా మాట్లాడతాడు? அவர் சிருஷ்டிகர்த்தர். ఆయన సృష్టికర్త. அவர் எப்படி பேசுவார் என்கிற காரியத்துக்குள்ளாக நீங்க அதை முதல் அடையாளத்தை புரிஞ்சுக்கிட்டீங்கன்னா, ఆయన ఎలా మాట్లాడతాడనే విషయాన్ని మనం ఫస్ట్ గా గుర్తెరిగామంటే, அவர் உங்களிடத்துல பேசுகிறதை நீங்க உங்களால புரிஞ்சுக்க முடியும். ఆయన
பிரதர் பேனம் தீர்க்கதரிசி அவர் வீட்டுல வறண்டாவில் உட்கார்ந்துட்டு ஒரு பேப்பர் படிச்சுட்டு இருந்தார், செய்தித்தாள். ఒకప్పుడు మన ప్రవక్త ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. இன்னொரு சகோதரோடு சேர்ந்து ఇంకొక బ్రదర్ తో కలిసి அந்த நியூஸ் பேப்பர்ல என்ன இருந்துச்சு அப்படி பார்த்தோம்னா, ఆ న్యూస్ పేపర్ లో ఏముందంటే ஒரு நீக்ரோ பெண்ணு, ఒక నీగ్రో స్త్రీ ஒரு தவறான ஒரு வாழ்க்கையில ஒரு பிள்ளையை பெற்றுக்கிட்டா. ఒక తప్పైన ఒక జీవితం బట్టి ఒక పిల్లను కనింది. அந்த பிள்ளையை அந்த பொண்ணு எங்கேயோ தூக்கி சாவடிச்சு போட்டா. ఆ పిల్లని ఎక్కడో వచ్చి విసిరేసి చంపేసింది ఆమె. அந்த நியூஸ் பேப்பర్ல வந்துட்டு இருந்தது. ఆ న్యూస్ ని పేపర్ లో వచ్చింది, ఆ న్యూస్ పేపర్ లో. அப்ப அதை படிச்சாங்க, దాన్ని చదివాడు. தீர்க்கதரிசியும் அந்த மனுஷனும் அந்த விஷயத்தை பேசிக்கிறாங்க. ప్రవక్త సహోదరుడు ఆ కార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. இப்படிலாம் ஒரு பெண் இருப்பாங்களா? ఇలాంటి తండ్రులు తల్లులు ఉంటారా? ஒரு குழந்தையை பெத்துட்டு அதை சாகடிக்க முடியுமா? ఒక పిల్లల్ని కనినాక దాన్ని ఎలా చంపుతున్నారని మాట్లాడుకుంటున్నారు. இப்படி பேசிக்கிட்டே இருந்தாங்க. ఇలా మాట్లాడుకున్నప్పుడు அப்படி பேசிட்டு இருக்கிற நேரத்துல మాట్లాడే సమయాలు அவங்க வீட்டு வாசலில ఆ ఇంటి వాకిటి బయట ஆப்பசோம் என்ற ஒரு சின்ன குட்டி மிருகம் இருந்தது. ఒక ఆపోసో అనే ఒక జంతువు ఉన్నది, అంటే ఎలికిలా ఉంటది. அதோட கூட நிறைய குட்டிகள் இருந்துச்சு. దాంతో చాలా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. அந்த ஆப்போசமத்துக்கு மேல ஏதோ ஒரு புண்ணு காயம் பட்டு இருந்தது. ఆ ఆపోసో అనే జంతువుకి పైన ఏదో పుండు వచ్చింది. அது மேல நிறைய பூச்செல்லாம் இருந்தது. దాని మీద చాలా పురుగులు ఉన్నాయి, ఈగలు. அந்த ஆப்போசம் அவர் வீட்டு வாசலையே இருந்துச்சு. ఆ ఆపోసో ఆయన ప్రవక్త ఇంటి బయటే ఉన్నది. அந்த குட்டி எல்லாம் சுத்தி பாதுகாத்துட்டு இருந்தது. ఆ ఒక పిల్లలన్నీ వాళ్ళ తల్లి మీద ఎక్కి ఉన్నాయి. அப்போ தீர்க்கதரிசி சொன்னாரு, ప్రవక్త బయటికి அந்த ஆப்போசம் பாருங்க, ఆ ఆపోసో జంతువు చూడండి, அதுக்கு உடம்பு முடியல, దానికి ఒళ్ళు బాగలేదు. ஆனாலும் குட்டிக்கெல்லாம் அது எவ்வளவு பாதுகாப்பா இருக்கு. అయితే కూడా దాని పిల్లల్ని ఎలా బాగా చూసుకుంటుంది కదా. ஆனா மனுஷன் என்ன செய்யறான்? అయితే మనిషి ఏం చేస్తున్నారు? பெத்த பிள்ளைய சாகடிச்சிட்டாங்க. ఏ బిడ్డలైతే కన్యారు వాళ్ళు చంపేశారు. அப்படிதான் சொல்லிட்டு அந்த கதையை அப்படியே முடிச்சிட்டாங்க. అలా మాట్లాడి ఆ కార్యాన్ని అయిపించారు. திரும்ப அவர் அங்கிருந்து அந்த சகோதரன் போனாரு. అక్కడి నుంచి ఆ సహోదరుడు இவர் தீர்க்கதரிசி அங்கிருந்து அவருடைய அறைக்குள்ளாக போனார். ప్రవక్త మళ్ళీ వచ్చి ఆయన సంఘానికి వెళ్ళిపోయాడు. பரிசுத்த ஆவியானவர் அவர்கிட்ட பேசினார். పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త దగ్గర మాట్లాడుతున్నాడు. உன் வீட்டு வாசலில నీ ఇంటి బయట அவ வந்து எவ்வளவு நேரம் காத்திருக்கிறான், ఆమె వచ్చి ఎంత చోటు నీ కోసం కాసుకొని ఉందని చెప్పారు. உன்னுடைய பேச்சுக்கு నీ యొక్క మాటలకి எக்ஸாம்பிளுக்காக அவளை நீ யூஸ் பண்ண. నీ ప్రసంగాలలో ఒక ఎగ్జాంపుల్ దాన్ని బట్టి ఆ జంతువు గురించి మాట్లాడావు. அவ உனக்காக வெயிட் பண்ணிட்டு இருக்கா. అయితే ఆమె నీ కొరకు వెయిట్ చేస్తుందని చెప్పారు. நீ அவளுக்காக ஜெபிச்சியா? నువ్వు ఆమె కొరకు ప్రార్థన చేశావని దేవుడు ప్రవక్త అడిగాడు. அவருக்கு ஒரே ஷாக் ஆயிடுச்சு. ఆయనకి ఏం షాక్ అయిపోతే ఏం అర్థం కాలేదు. என்ன ஆண்டவரே, ఏంటి ప్రభువా, நான் இது வரைக்கும் மனுஷனுக்கு ஜெபிச்சிருக்கிறேன், ఇంతవరకు నేను మనుషులకు ప్రార్థన చేశాను, மரித்தோருக்கு ஜெபிச்சிருக்கிறேன், చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేశాను, அவர்களுக்கு நீங்க உயிர் கொடுத்தீங்க, వాళ్ళని మీరు బ్రతికించారు, ஒரு மிருகத்துக்கு ஜெபிக்க சொல்றீங்களே, ఒక మృగానికి ఒక జంతువుకు ప్రార్థన చేయమంటున్నారు. ஆண்டவரே என்னை மன்னிச்சுங்க, ప్రభువా నన్ను క్షమించాలి ప్రభువా, நான் அதை புரிஞ்சுக்கிறேன் ஆண்டவரே. నేను దాన్ని అర్థం చేసుకోలేదు ప్రభువా. நேரா வீட்டுல இருந்து வெளில வந்தார். నేరుగా ఇంట్లో నుంచి మళ్ళా బయటకు వచ్చాను. அந்த ஆப்போசம் கிட்ட போனாரு. ఆపోసము దగ్గరికి அந்த ஆப்போசம் மேல அப்படி கைய வச்சாரு. ఆపోసము పైన చేయి పెట్టారు. அந்த ఆపోసము ஜெபிச்சாரு. చేయి పెట్టి దాని కొరకు ప్రార్థన చేశారు. கொஞ்ச நேரத்துல కొద్ది తర్వాత அந்த ஆப்போசம் எழுந்தது. ఆ ఆపోసము లేచి నిలబడి அவங்க பிள்ளைங்க எல்லாம் கூப்பிடுச்சு, దాని పిల్లలంతా పిలుచుకొని அப்படியே கொஞ்சம் நடந்து போச்சு. అంతా అలాగే నడిచి వెళ్ళిపోయేది. அது திரும்பி ஒரு பார்வை பார்த்தது, అక్కడికి వెళ్ళినాక తిరిగి ప్రవక్త గారిని చూసింది. அது திரும்பி போச்சு. అది అలాగే వెళ్ళిపోయింది. அது என்ன சொல்லுச்சு தெரியுங்களா? అది ఏం చెప్పింది తెలుసా మీకు? பிரதர் థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్ అని నేను చెప్పింది. పోయి వస్తాను బ్రదర్, నేను పోయి వస్తాను బ్రదర్ అని బ్రదర్ నేను పోయి వస్తాను బ్రదర్, నేను పోయి వస్తాను బ్రదర్. అதான் சொல்லுச்சு. అదే ఆయనతో చెప్పింది. இப்போ நான் எதுக்கு இந்த கதையை சொல்றேன் ఇప్పుడు பாத்தீங்கன்னா, నేను ఈ విషయాలను మీతో పంచుకుంటున్నాను. இங்க உனக்காக ஜெபிக்கிற ஒரு மனுஷன் இருக்கிறான் என்று அந்த ஆப்போசமுக்கு யார் சொல்லியிருப்பாங்க? ఇక్కడ నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఒక సేవకుడైన ఆపోసముకి ఎవరు చెప్పింది? யார் சொல்லியிருப்பாங்க? ఎవరు చెప్పింది ఆపోసముకి? ஆப்போசமை சிருஷ்டித்தவர், ఆ ఆపోసముని సృష్టించిన వ్యక్తి, சர்வத்தையும் சிருஷ்டித்தவர் தேவனாகிய கர்த்தர். వారి సృష్టించిన దేవుడు చెప్పాడు. நோவா காலத்துல எல்லா மிருகங்களும் பேழைக்குள்ளாக வருவதற்கு அவர் கட்டளையிட்டார். నోహము కాలంలో అన్ని మృగాలను ఆ ఒక్క పడవ వచ్చేదానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. நோவாவும் அவருடைய மகன்களும் போய் ஒரு சிங்கத்தை வலை போட்டு ஒரு ஏனைய ஒரு கூண்டு வச்சு பிடிச்சாங்க. இல்ல இல்ல இல்ல, నోహములో కుమారులు వెళ్ళి ఆ సింహాన్ని ఆ ఏలిని వారు పట్టి తీసుకురాలేదు. அதுவே சரியாய் வந்துச்சு. వాళ్ళు డైరెక్ట్ గా జంతువులే వచ్చాయి. ஆண்டவர் சொன்னார், ప్రభు చెప్పాడు, நேரா போங்க, నువ్వు నేరుగా
அங்க ஒரு பேழை இருக்கும், ఒక పడవ ఉన్నది, அதுக்குள்ள போங்க. దాని లోపలికి వెళ్ళాలి. அந்த தேவன் தான் ఆ దేవుడే அந்த ஆப்போஸ்தலன் கிட்ட சொன்னாரு. అదే ఆపోసం ఉన్నాడు కూడా ఆ దేవుడే మాట్లాడాడు. நான் சொல்றது சரியா இருக்குமா? నేను చెప్పేది సరిగా ఉన్నదే. அப்போ ஆப்போஸ்தலன் கிட்ட ஆண்டவர் பேச முடிஞ்சிச்சுன்னா, ఆపోసము దగ్గర ప్రభు మాట్లాడగలిగితే ஆத்துமா இருக்கிற உங்ககிட்ட அவர் பேச மாட்டாரா? ఆత్మ ఉన్న మన దగ్గర ఆయన మాట్లాడదా? நாம இன்னும் அந்த விஷயத்துக்குள்ளாக போகாதபடினாலதான் நாம் அதை புரிஞ்சுக்காம இருக்கிறோம். ఇంకా మనము ఆత్మీయ జీవితాల లోతులో వెళ్ళలేదు కాబట్టి మనం ఇంకా అది అర్థం చేసుకొని వెళ్తున్నాము. நம்முடைய இருதயத்துல இப்படி அப்படியெல்லாம் என்னவோ கற்பனையில நிரம்பி இருக்கிறபடியாலதான் தேவன் நம்ம கிட்ட எத்தனையோ முறை பேசுறாரு. మన హృదయంలో అలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి, అయితే సరిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ஆனா நம்ம புரிஞ்சுக்க மாட்டோங்கிறோம். అయితే మనం అర్థం చేసుకుంటున్నాం. இந்த நாளிலே ఈ రోజు உங்களுடைய வாழ்க்கையிலே మీ జీవితాలలో தேவனை சரியாய் புரிந்து கொள்ள பழகிட்டீங்கன்னா, దేవుడిని సరిగా అర్థం చేసుకోవడానికి అలవాటు పడారంటే தேவன் உங்களோடு கூட நடக்க நீங்க அனுமதி தர முடியும். దేవుడు మీతో నడిచేదానికి ఆయనకి మీరు అనుమతి ఇవ్వచ్చు. அவர் உங்களோடு கூட நடக்க ఆ விரும்புகிறார். ప్రభు మీతో కూడా నడుస్తాడు. எத்தனை பாக்கியம் ஐயா! ఎంత భాగ్యమైన కార్యం అండి. சர்வத்தையும் சுற்றித்த தேவன் సర్వాన్ని సృష్టించిన దేవాది దేవుడు. ஒரு முறை ఒకప్పుడు ஒரு சின்ன சண்டே கிளாஸ் சின்ன பையன், ఒక చిన్న సండే క్లాస్ ఒక చిన్న పిల్లవాడు, அந்த பையனுக்கு ஒரு கேள்வி வந்துகிட்டே இருந்துச்சு. ఆ పిల్లవాడికి ఒక ప్రశ్న వచ్చిందండి. ஆண்டவர் எப்படி இருப்பாரு? ప్రభు ఎలా ఉంటాడు చూసేదానికి. எனக்கு அவரை நம்ம வணங்குறோம், మనం పెరిగాము, நம்ம ஜெபிக்கிறோம், మనం ప్రార్థన చేస్తున్నాం, ஆனா அவர் எப்படி இருப்பாரு? అయితే ఆయన ఎలా ఉంటాడు? அந்த பையனை யோசிச்சு பார்த்தான். ఆ పిల్లడు ఆలోచన చేశాడు. நேரா అమ్మా கிட்ட போனா, నేరుగా తన తల్లి గారికి వెళ్ళాడు. அம்மா, అమ్మ, நீங்க ஆண்டவர் பார்த்திருக்கீங்களா? మీరు ప్రభువుని దేవుని చూస్తున్నారా? நீங்க எப்பயாச்சும் தேவனை பார்த்திருக்கீங்களா? మీరు ఎప్పుడైనా దేవుడు ఎలా ఉంటారని చూస్తున్నారా? அம்மாவுக்கு பெரிய ஷாக். అమ్మకి చాలా షాక్ అయిపోయింది. இந்த கேள்வி என்கிட்ட கேட்கக்கூடாது. ఈ యొక్క ప్రశ్న అంతా నాకు అడగాలి. நீ சண்டே கிளாஸ் போறல, సండే క్లాస్ వెళ్తున్నారు. சண்டே கிளாஸ் டீச்சர் கிட்ட போயிட்டு సండే క్లాస్ టీచర్ గారు వెళ్ళి అడగాలి. அந்த பையன் எப்போ ஞாயிற்றுக்கிழமை வரும் பார்த்துக்கிட்டு ఆ పిల్లలు ఎప్పుడు ఆదివారం వస్తుందని కాచుకున్నారు. ஞாயிற்றுக்கிழமை வந்தது, ఆదివారం వచ్చింది. நேரா சண்டே கிளாஸ் டீச்சர் கிட்ட போனா, నేరుగా సండే క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. மிஸ், ఆడ పోయి మిస్, நீங்க எப்பயாவது தேவனை பார்த்திருக்கீங்களா? మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా? அவன் அந்த கேள்வி கேட்பான்னு டீச்சர் நினைச்சு பார்க்கல. ఆ చిన్న పిల్లలు అలాంటి ప్రశ్న అడుగుతారని ఆ టీచర్ కూడా అనుకోలేదు. அந்த అమ్మకు பதில் சொல்ல ఆ தெரியல. అమ్మగారికి ఏ జవాబు చెప్పాలని తెలియలేదు. அந்த అమ్మ சொன்னாங்க, ఆ అమ్మగారు చెప్పారు, நீ நேரா போய் பாஸ்டர் கிட்ட నువ్వు போய். నేరుగా వెళ్ళి పాస్టర్ దగ్గరికి పోయి అడుగుని చెప్పి அந்த பையன் விடல. ఆ ఒక పిల్లలు అడగలేదు. சர்ச் எல்லாம் முடிஞ்சிச்சு, మన చర్చ అంతా అయిపోయిన తర్వాత பாஸ்டர் பிரசங்கத்தெல்லாம் முடிச்சாரு. పాస్టర్ ప్రసంగం అంతా ஓ, అయిపోయింది. எல்லாரும் பிளஸ் பண்ணாரு. అందరూ ఆశీర్వదించారు. இந்த పాస్టర్ இந்த குட்டி பையன் நேரா வந்தான். చిన్న పిల్లలు మన నేరుగా పాస్టర్ దగ్గరికి பாஸ்டர் గారు వందనాలు పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ అని చెప్పి, நீங்க எப்பயாவது தேவனை பார்த்திருக்கீங்களா? మీరు ఎప్పుడైనా ప్రభువును చూసి ఉన్నారా అని అడిగారు. இந்த பையன் எவ்வளவு கேள்வி கேட்டா, ఏమి ఈ పిల్లలు ఎంత పెద్ద ప్రశ్న అడిగారు? தேவனை பார்த்துமா? నేను ఇంతవరకు దేవుణ్ణి ఎవరు చూసారని இவங்கிட்ட என்ன பதில் சொல்றது? వీరికన్నా ఏం చెప్పేది? உடனே அவர் பாஸ்டர் என்ன செஞ்சாரு, వెంటనే ఆ పాస్టర్ ఏం చేశారంటే, தம்புடா தம்புடா, இப்பதான் உனக்கு அது புரியாது, ఇప్పుడంతా నీకు అర్థం కాదు. நீ பெருசா வளர்ந்த பிறகு పెద్ద అయిన తర్వాత அப்ப நல்லா படி, பைபிள் படி, అప్పుడు బాగా బైబిల్ విషయాలు, நீ நல்லா ஜெபி, అప్పుడు బాగా ప్రార్థన, அப்ப நீ தேவனை பார்ப்ப. అప్పుడు దేవుడు నువ్వు చూస్తావు. அப்படி அனுப்பிட்டாரு. అలానే పంపించారు. அப்படி சொல்லி பாஸ்டர் தப்பிச்சுக்கிட்டாரு. అంటే పాస్టర్ తప్పించుకున్నాడు. ஆனா இந்த பையனுக்கு கேள்வி திருப்தி கிடையாது. అయితే ఈ పిల్లలకి హృదయంలో ప్రశ్న తృప్తి లేదు. அப்ப தேவன் எப்படி இருப்பார், அவர் எப்படியாச்சும் பார்க்கணும். దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా అయినా చూడాలి. முதலாவது அம்மா கிட்ட கேட்டா, ముందుగా ఆయన తల్లి దగ్గర అడిగాడు, சண்டே கிளாஸ் டீச்சர் கிட்ட கேட்டா, టీచర్ కదా అడిగాడు, பாஸ்டர் கிட்ட கேட்டா, పాస్టర్ దగ్గర అడిగాడు. எவருக்கிட்ட சரியான பதில் கிடையாது. ఎవరు సరిగా జవాబు. ஆனா இவருடைய இருதயத்துல அந்த கேள்வி இருந்துகிட்டே இருந்துச்சு. అయితే తన హృదయంలో ఆ ప్రశ్న ఆయనకి ఆ చిన్న పిల్లలకు ఉన్నది. அப்படியே ரொம்ப மாசம் போயிடுச்சு. అలాగనే కొన్ని నెలలు గడిచి వెళ్ళాయి. ஒரு நாள் ఒకప్పుడు அந்த பையனும் அவங்க அம்மாவும் ஒரு அங்கிருந்து வேறொரு இடத்துக்கு போயிட்டு இருந்தாங்க. ఆ చిన్న పిల్లలు వాళ్ళ తల్లి వేరే స్థలానికి వెళ్తున్నప్పుడు அங்க போனா ஒரு பெரிய ஒரு ஒரு ஓடை இருக்கும். ఆ స్థలాన్ని మనము దాటాలంటే అక్కడ పెద్ద ఒక చిన్న పడవ ఉంటుంది. அந்த அந்த ஓடையை அவங்க இந்த பக்கத்துல இருந்து அந்த பக்கம் கடந்து ఆ போறோம். పడవలో కూర్చొని ఆ నీళ్లు దాటుకుని ఆ గట్టుకు వెళ్ళాలి వాళ్ళు. அங்க இங்க இருந்து அந்த பக்கத்துக்கு கொண்டு போறதுக்கு ஒரு படகு இருந்தது. ఇక్కడి నుంచి అక్కడ తీసుకునేందుకు పడవ ఉన్నది. அந்த படகு ஓட்டிக்கிட்டு இருக்கிறதுக்கு ஒரு வயசான ஒரு கிழவர் இருந்தாரு. ఆ పడవని నడిపించేదానికి ఒక వృద్ధాప్యంలో ఒక
ఒక ముద్దాపం కలిగిన ఒక వ్యక్తి ఉన్నారు. அவர் இங்கிருந்து மக்கள் அங்கு கொண்டு போய் விடுவாரு. ఆయన ఏం చేస్తారంటే ఈ గతి నుంచి ఆ గతికి అందరికి చేరుస్తాడు. அவர் சில நேரத்துல அங்க மீன் பிடிச்சு அதை விற்று அதுலதான் அவர் வாழ்ந்துகிட்டு இருந்தார். ఆయన ఏం చేస్తారంటే ఆ నీళ్ళలోనే చేపలు పట్టి దాన్ని అమ్మి దాని ప్రకారం జీవితాన్ని కొనసాగించారు. இந்த పையனுக்கு இந்த கேள்வி இருந்துகிட்டே இருந்துச்சு. ఈ పిల్లోడికి ప్రశ్న ఉంటా ఉండింది హృదయంలో. இவருக்கு திரும்ப ஞாபகம் வந்துருச்சு. ఆ పిల్లడు మళ్ళీ గుర్తొచ్చింది. அந்த పడగల పోయిட்டே இருக்கிறாங்க. ఆ పడవలో ఆయన పిల్లోడు వాళ్ళ అమ్మగారు వెళుతున్నప్పుడు அவன் நேரா போனான். ఆయన నేరుగా వెళ్ళాడు. தாத்தா காரு, ఆ తాతను చూసి వృద్ధాప్యంలో ఉన్న తాతను చూసి, நீங்க எப்பயாச்சும் தேவனை பார்த்திருக்கீங்களா? తాత మీరు ఎప్పుడైనా దేవుని చూశారా అని అడిగారు. அம்மா கிட்ட கேட்டா பதில் இல்ல. అమ్మ దగ్గర అయితే బదులు లేదు. சண்டே கிளாஸ் டீச்சர் கிட்ட கேட்டா பதில் இல்ல. సండే క్లాస్ టీచర్ కాడ అడిగితే ఏ జవాబు లేదు. பாஸ்டர் கிட்ட கேட்டா பதில் இல்ல. పాస్టర్ దగ్గర అడిగితే ఏ జవాబు లేదు. இப்போது படிப்பறிவில்லாத ஒரு மீன் பிடிக்கிற ஒரு படகோட்டிக்கிட்ட அந்த பையன் கேட்டான். అయితే ఇప్పుడు ఏ ఒక చదువును గురించి జ్ఞానము లేని ఒక పడవను నడిపించే ఆ ముసలాయన కాడ ఆ తాత కాడ ఆ పిల్లోడు అడిగిండు. அந்த தாத்தா என்ன செஞ்சார் அப்படி பார்த்தோம்னா, ఆ తాత ఏం చేసిందని మీరు చూసారంటే அந்த பையனை தன்னுடைய மார்போடு கூட இப்படி அடைச்சுக்கிட்டார். ఆ పిల్లోడు చిన్న పిల్లోడు అలా కరుచుకొని రొమ్ముతో அவர் கண்களில் இருந்து அப்படியே கண்ணீர் ஊத்த ஆரம்பிச்சு. ఆయన కళ్ళలో అలాగే నీళ్లు కారడం ప్రారంభించాయి. அவர் கண்ணுக்கு அப்படியே தண்ணி ஊத்திக்கிட்டே இருக்குது. ఆయన కళ్ళలో నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి తాతకి. இந்த குட்டி பையன் அவரையே பார்த்துட்டு ఆ இருக்கிறான். చిన్న పిల్లోడు తాత ముఖంలో చూస్తున్నాడు. தாத்தா கண்ணுக்கு தண்ணி ஊத்திட்டே இருக்குது. తాతకి కళ్ళలోంచి నీళ్లు కారుతా ఉన్నాయి. அவர் கேட்டான், ఆ పిల్లోడు అడిగారు తాతని, தாத்தா நீங்க எப்பயாச்சும் ஆண்டவரை பார்த்திருக்கீங்களா? తాత మీరు మన ఎప్పుడైనా చూస్తున్నారా ప్రభువుని అని అడిగారు. தாத்தா சொன்னாரு, ఆ తాత చెప్పాడు, மகனே పిల్లోడా உன் ஆத்மா ஆசீர்வதிக்கப்படட்டும். నీ ఆత్మ ఆశీర్వదించుగాక. நான் கடந்த 40 வருஷமாய் நான் அவரை தான் பார்த்து నేను கொண்டிருக்கிறேன். గడిచిన 40 సంవత్సరాలు ఆయననే చూస్తున్నాను. அவனுக்கு ஒரு பெரிய ஆச்சரியம். ఆయన చిన్న పిల్లలు చాలా ఆశ్చర్యము. அப்படியானால் அந்த 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 வயசான மனுஷன் అయితే వయసు కలిగిన తాత அவர் எதை பார்த்திருப்பார்? దేన్ని చూశాడు? அவர் தேவனை எங்கேயும் பார்க்க முடியும். ఆయన దేవుణ్ణి ఆ ప్రకృతిని ఎక్కడ చూశాడు? ఆయన நம்முடைய ஆத்மாவிலே அந்த அளவுக்கு வளர்ச்சி இருந்துச்சுன்னா, ఆ తాతలో ఆత్మలో దేవుడి గురించి అంత తాపం అంత ఎదుగుదల ఉన్నది కాబట్టి அவன் ஒரு மலையை பார்க்கிறான், ఆయన కొండ చూస్తున్నాడు, அங்க ஒரு நதியை பார்க்கிறான், అక్కడ ఒక నీళ్లు చూస్తున్నాడు, அங்க ஒரு இயற்கையை பார்க்கிறான். అక్కడ ప్రకృతిని చూస్తున్నాడు. அவன் எல்லா இடத்திலும் தேவனை பார்க்க முடியும். అన్ని దగ్గర దేవుణ్ణి చూస్తున్నాడు ఆయన. இன்னைக்கு நீங்களும் நானும் கூட ఈ రోజు మీరు నేను కూడా உங்களுடைய தேவனை அந்த விதத்துல புரிந்து கொள்ள பழகிட்டீங்கன்னா, ఆ విధములో దేవుణ్ణి మీరు అర్థం చేసుకోవడానికి అలవాటు పడారంటే தேவன் உங்களோடு கூட நடக்கிறதை நீங்க புரிந்து கொள்ள முடியும். దేవుడు మీతో నడిచేది మీరు అర్థం చేసుకోగలరు. இந்த ஏனோக்கு ఈ హనోకు 65 வருஷத்துல விட 300 வருஷம் அவன் தேவனோடு சஞ்சரிச்சான். 65 సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. 300 வருஷம் தேவனோடு எப்படி நடந்திருப்பாரு? 300 సంవత్సరాలు దేవుడితో ఎలా నడిచాడు? அவர் வீட்டை விடுவார், ఆయన ఇంటి నుంచి వచ్చాడు, அவர் எங்கேயோ நடந்து போவார், ఎక్కడో నడిచిపోతాడు, அங்கு தேவனை சந்திப்பார், అక్కడ దేవుడు చూస్తాడు, தேவனும் அவனும் பேசிக் கொண்டிருப்பாங்க. దేవుడు ఆయన మాట్లాడుతుంటారు. தேவன் சொல்லுவார், దేవుడు చెప్తాడు, ஏனோக்கு హనోకు டைம் ஆயிடுச்சு, టైం అయిపోయింది, பாரியா பிள்ளைங்க எல்லாரும் உன்னை காத்திருப்பாங்க, నీ కొరకు భార్య పిల్లలు కాచి ఉంటారు, சரி வீட்டுக்கு போ. నువ్వు ఇంటికి పో అని చెప్తారు. தம்பி பரவாயில்ல, நான் இன்னும் கொஞ்ச நேரம் உங்ககிட்ட இருக்கிறேன். ప్రభు పర్లేదు, ఇంకా పొద్దున మీతో సహవాసం இல்ல இல்ல நீ வீட்டுக்கு போ. కాదు ఇంటికి పోయి చెప్పారు. இப்படி தொடர்ந்து வாழ்ந்துகிட்டு இருக்க ஆரம்பிச்சாங்க. ఇలా ఆయన బ్రతుకు జీవిస్తా కొనసాగి இப்படி தொடர்ந்து 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 தேவனோடு நடந்து 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 అలా దేవుడితో నడిచి నడిచి జీవించి இந்த முறை ஒரு 300 வருஷம் ஆயிடுச்சு. ఈ తరం 300 సంవత్సరాలు అయిపోయింది. நம்முடைய தீர்க்கதரிசி சொல்லுகிறார், ప్రవక్త చెప్తున్నాడు, அவர் 500 வருஷம் தேவனோடு நடந்தாராம். 500 సంవత్సరాలు దేవుడితో నడిచాడట. இப்ப இது கடைசி கட்டம். ఈ యొక్క చివరి సెకండ్ ఇది. இப்ப அவர் தேவனோடு நடக்கிறாரு, దేవుడితో నడుస్తున్నాడు హనోకు. ஆண்டவர் தேவன் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడట, ஏதோ கொஞ்சம் வீட்டுக்கு போ. చేతులు ఇంటికి పో అని చెప్పాడట హనోకుని. இப்ப சொல்லிட்டு இல்ல ஆண்டவர் நான் ఇప్పుడు போறேன், హనోకు చెప్పాడు, ప్రభు నేను పోను. எனக்கு இந்த வாழ்க்கை பிடிக்கல, నాకు ఈ జీవితం నచ్చలేదు, ஓ நான் உங்களோடு கூட வாழ்வதற்கு మీతోనే జీవితం, நான் అక్కడికి வந்து விடுகிறேன். నేను అక్కడికి వచ్చేస్తాను ప్రభువా. அதுக்கடுத்து தேவன் அவனை தடை பண்ண முடியல. దాని తర్వాత దేవుడు ఆయన ఆపనవలేదు. தேவன் அவனை எடுத்துக்கொண்டான். దేవుడు అలాగనే హనోకుని తీసుకున్నాడు. அவன் காணப்படாமல் போனான். హనోకు కనపడకుండా వెళ్ళిపోయాడు. அனுதினமும் இந்த ஏனோக்கு எங்கேயோ போவாரு, எங்கேயோ திரும்பி வருவார். ప్రతిదినం హనోకు ఎక్కడికో వెళ్తారు, మళ్ళా
వస్తాడు ఇంటికి, போவாரு வருவாரு. వెళ్తాడు వస్తాడు. ஆனா இந்த முறை போனவர் திரும்பி வரல. అయితే ఈ సమయంలో ఆయన వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి రాలేదు. அடுத்த நாள் வருவாரா? అప్పుడు వస్తారా? அடுத்த நாள் வருவாரா? ఇంకొక రోజు వస్తాడు. அவர் எப்பயும் வரல. ఆయన ఎప్పుడు రాలేదు. அவர் காணப்படாமல் போய் ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడు. இன்னைக்கு தேவனாகிய கர்த்தர் ఈ రోజు దేవుడైన ప్రభు உங்களோட கூட మీతో కూడా என்னோட கூட నాతో కూడా நடக்க விரும்புகிறார். నడిచేదానికి ఆశపడుతున్నాడు. நம்ம என்ன யோசிக்கிறோம்? మనం ఏం ఆలోచిస్తున్నాం? ஓ, இயேசு வந்து தீர்க்கதரிசியோட பேசினார் பாருங்க. మన యేసుక్రీస్తు మన ప్రభుతో మాట్లాడారు కదా, அப்படிதான் நம்ம கிட்ட பேசணும். అలాగే మనతో మాట్లాడాలి. அவர் தீர்க்கதரிசி. ఆయన ప్రవక్త అండి. அவங்க இங்க இருந்து உடனே வேற ஒரு பரிணாமத்துக்குள்ள போக முடியும். వాళ్ళు ఇక్కడి నుంచి వేరొక డైమెన్షన్ పరిణామంలో వెళ్ళిపోతారు ప్రవక్తలు. அவங்க அவங்க ஒரே நேரத்துல வந்து கான்சியஸ் சப்கான்சியஸ் இந்த ரெண்டு காரியத்துக்குள்ளாக அவங்க வாழ முடியும். వాళ్ళు ఒకే సమయంలో కాన్షియస్ సబ్ కాన్షియస్ అని ఆయన కళ్ళు తెలుసుకుని కళలు చూసే ఒక తత్వం ఉండదు. இங்க உங்களை பார்த்துக்கிட்டே இருக்க முடியும். ఇక్కడ చూస్తా మిమ్మల్ని చూస్తా ఉన్నాం. ஆனால் அவர் உங்களுடைய நீங்க குழந்தைய பிறந்தீங்க பாருங்க, அதை பார்க்க முடியும். మిమ్మల్ని చూస్తా ఉంటాడు. అయితే ఆయనకి ఇంకొక దర్శనము చిన్నప్పుడు ఎక్కడ మీద అది కూడా వెళ్తా ఉంటుంది. ஆனா நம்ம பார்க்க முடியாது. అయితే మన వల్ల అలా చూడలేం. இப்ப நம்ம என்ன யோசிக்கிறோம் அப்படி பார்த்தோம்னா, మనం ఏం ఆలోచిస్తున్నామంటే ஆண்டவர் நம்ம கிட்ட அப்படியே பேசணும் வாஞ்சிக்கிறோம். ప్రభు ప్రభుతో ఎలా మాట్లాడారు అలాగే నాతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాను. இப்ப நான் உங்ககிட்ட சொல்ற விஷயம் என்னன்னா, మీతో ఏం చెప్పొస్తున్నానంటే அந்த ஆப்போசம் கிட்ட ஆண்டவர் எப்படி பேசியிருப்பாரு? ఆపోసము దగ్గర ప్రభు ఎలా మాట్లాడాడు? ஆப்போசம் கிட்ட மனுஷன் பேசினா தெரியுமா? ఆపోసము దగ్గర మనిషి మాట్లాడితే ఆపోసముకు అర్థమవుద్ది. அவர் எப்படியே பேசினார், అది ఎట్లా మాట్లాడారు ప్రభు? அது புரிஞ்சுக்கிச்சு. అది ఆపోసం అర్థం చేసుకున్నాడు. அதே போல நீங்க புரிஞ்சுக்கிற அளவுக்கு అలాగనే మీరు అర్థం చేసుకున్నట్లు தேவன் உங்களோடு கூட பேச முடியும். మీతో నాతో మాట్లాడతాడు. தேவன் உங்களை நடத்த முடியும். దేవుడు మీతో మాట్లాడారు. அந்த అனுభవం நமக்கு தேவை. ఆ అనుభవం మనకి అవసరమై ఉన్నది. இந்த ஏனோக்கு ఈ హనోకు ஆதாமிலிருந்து 7வது ஜெனரேஷன். ఆదాము నుంచి 7వ సంతతి. இப்பொழுது நம்முடைய காலகட்டத்துல ఇప్పుడు మన కాలములలో 2வது ஆதாம் நமது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து. రెండో ఆదాము మన ప్రభువైన యేసుక్రీస్తు. அவரில் இருந்து ఆయన నుంచి 7வது ஜெனரேஷன் இது. 7వ సంతతిలో మనం ఉన్నాము. இயேசு கிறிஸ்து యేసుక్రీస్తు 2வது ஆதாம். రెండో ఆదాము, பால், పౌలు, ఇర్నియస్, ఇర్మియేసు, మార్టిన్, మార్టిన్, கொலம்போ, కొలంబో, லூத்தர், ஜான் வெஸ்லி, జాన్ వెస్లీ, வில்லியம் மேரி பிரானம். విలియం మరియన్ బ్రెన్నాం. அப்படியானால் இந்த 2வது ஆதாமில் இருந்து நீங்களும் நானும் 7வது ஜெனரேஷன். ఈ రెండో ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తు నుంచి మీరు నేను 7వ జనరేషన్ లో. அப்படியானால் இந்த ஜெனரேஷன் தான் ఈ కాలములలో தேவனோடு கூட நடக்க முடியும். యేసుక్రీస్తుతో నడిచే కాలము. வாக் வித் காட். యేసుక్రీస్తుతో నడిచే కాలము. இந்த காலத்துல நீ தேவனோடு நடக்க முடியும். ఈ కాలంలో మీరు దేవుడితో నడవచ్చు. ஓ, நான் நடக்கணும்னா, ప్రభు నేను నడవాలంటే ஓ, நான் கல்யாணம் பண்ணிக்க கூடாது, నేను పెళ్లి చేసుకోకూడదు, நான் குடும்பத்தை வாழக்கூடாது, నా కుటుంబంలో జీవించకూడదు, நான் குடும்பத்தெல்லாம் விட்டுடணும், నా కుటుంబాలతో ஓ, వదిలిపెట్టాలి, நான் எங்கேயாவது காடுக்கு போகணும், ఎక్కడైనా కొండలకి అడవికి వెళ్ళిపోవాలి, நான் எங்கேயாவது தனியா காத்திருக்கணும், ఎక్కడైనా సపరేట్ గా తనిగా ఉండాలి. தேவை கிடையாது. ఏం అవసరం లేదండి. ஏனோக்கு హనోకు குடும்பத்தோடு வாழ்ந்துகிட்டு இருந்தார். కుటుంబంతో జీవించాడు. அவர் தேவனோடு நடந்தார். అట్లానే దేవునితో నడిచాడు. இந்த காலகட்டத்துல ఈ కాలములలో நீ இந்த சாத்தானுடைய ஏதனையில வாழ்ந்து கொண்டிருக்க, ఇప్పుడు మనం సాతానుకు ఏ లెవెల్లో జీవిస్తున్నాం? சுற்றிலுமாக பிசாசுடைய ஆளுகை இருக்கிறது. మన తిరిగి అన్ని దురాత్మల యొక్క కార్యాలు ఉన్నాయి. ஆனா உன்னை சுற்றிலுமாக பரலோகம் பாதுகாப்பு இருக்கிறது. అంటే మిమ్మల్ని చుట్టూగా పరలోకం మీకు కాపుదలగా ఉన్నది. தேவன், நீங்க தேவனோடு நடக்க வாஞ்சிக்கிறீங்களா? ஏங்கி கொண்டிருக்கிறார். మీరు దేవుడితో నడవాలని మీరు ఆశపడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. நம்முடைய கவனம் நம்மளுக்குள்ளாக தேவன் இருந்தார்னா, మన గమనము మన ఆలోచన మన లోపల దేవుడు ఉన్నట్లయితే தேவனை நீங்க சரியா பார்க்க முடியும், புரிந்து கொள்ள முடியும். దేవుని సరిగా మీరు చూడొచ్చు, బాగా అర్థం చేసుకోవచ్చు. ఆయన్ని ஒரு முறை தீர்க்கதரிசி ఒకప్పుడు ప్రవక్త இந்தியானாவில் உள்ள ஒரு எஃகு ஆலைக்கு போனார். ఇండియాలో ఉన్న இந்தியானாவில் உள்ள எஃகு ஆலை. ఇండియాలో ఒక ఎగ్గు ఒక కార్యానికి వెళ్ళాడు. அங்க வந்து இரும்பு பொருள் எல்லாம் உருக்கி ஒரு காரியத்தை செஞ்சு அத மிஷின்ல வந்து லேத் மிஷின். எவருக்காவது லேத் மிஷின் தெரிஞ்சா? லேத் பட்டறையில, அதாவது இரும்பு கடையக்கூடிய ஒண்ணு.
அந்த இரும்பை உருக்கி ஒரு பொருள் செஞ்சு அந்த இரும்பை கடையக்கூடிய ஒரு பெரிய ஒரு కంపెనీ. అక్కడ ఏం చేశారంటే ఇనుము కంపెనీని దాన్ని వచ్చి ఒక మిషన్ లో వేసి దాన్ని బాగు చేసి ఒక వస్తువుగా చేస్తారు. அந்த மிஷின்ல சில அந்த வேஸ்ட் சின்ன சின்ன பீஸ் எல்லாம் வந்துரும். ఆ మిషన్ లో చిన్న చిన్న వేస్ట్ పీసులు వస్తాయి. அந்த பீஸ் எல்லாம் எடுத்து திரும்ப உருக்கி ஒரு பொருளாக மாத்துவாங்க. ఆ పీసులంతా తీసి మళ్ళా దాన్ని వచ్చి వేరే ఒక వస్తువు. அது ஒரு பெரிய కంపెనీ. అది చాలా పెద్ద కంపెనీ. அந்த కంపెనీకి தீர்க்கதரிசி அங்க கூப்பிட்டு போனாங்க. అప్పుడు ఆ కంపెనీకి ప్రవక్తని తీసుకువెళ్ళారు. தீர்க்கதரிசி உள்ள போனாங்க. ప్రవక్త లోపలికి వెళ్ళిపోయారు. அங்க ஏராளமான மக்கள் இருந்தாங்க. చాలా అక్కడ జనాలు ఉన్నారు. அங்க பெரிய பெரிய மிஷின் எல்லாம் இருந்துச்சு. చాలా పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. அவர் எல்லாத்தையும் பார்த்துக்கிட்டே இருந்தாரு. అన్ని ఆయన చూస్తా ఉన్నారు. திடீர்னு ஒரு சத்தம், సడన్ గా ఒక శబ్దం వచ్చింది. அந்த ஒரு ஆரன் சத்தம் கேட்ட உடனே ஆரன் சவுண்ட் వచ్చింది. எல்லாம் ஒர்க்கர் எல்லாம் தூரம் போயிட்டாங்க. అందరూ వర్కర్లు దూరంగా వెళ్ళిపోయారు. எல்லாரும் தூரமா போயிட்டாங்க. అందరూ దూరంగా వెళ్ళిపోయారు. பிறகு ஒரு பெரிய சத்தத்தோடு கூட పెద్ద శబ్దముతో மேல இருந்து పైన నుంచి ஒரு மிஷின் வந்துட்டே இருந்துச்சு. ఒక మిషన్ వస్తా ఉంది. ఆ కంపెనీ அது அப்படியே கீழே வந்துச்சு. అది అలాగనే కిందకి వచ్చింది. அப்படியே கீழே ஒரு ரவுண்ட் அடிச்சது. అది కింద అలాగనే ఆ కార్యం అంతా అది చేసింది. அந்த கீழே இருந்த பாருங்க சின்ன சின்ன இரும்பு பிசு, ఆ కింద చిన్న చిన్న ఇనుము ఆ కార్యం ఉన్నాయి కదా, அது అత్తనయ్యో అన్నిటిని இங்க மேல வந்த அந்த மேக்னெட் ఆ పైన వచ్చిన మిషన్ మ్యాగ్నెట్ అనే మిషన్ కిందకి ఇలా వచ్చేది. அது அப்படியே எடுத்துக்கிச்சு. ఆ ఇనుము అనేది కదులుతున్నా அது திரும்ப சத்தம் கேட்டது அப்படியே போச்சு. సౌండ్ వచ్చి అలాగే తీసుకువెళ్ళిపోయాయి. தீர்க்கதரிசி பார்த்தாரு. ప్రవక్త దాన్ని చూశారు. ஆச்சரியப்பட்டு போனாரு. ఆయన ఆశ్చర్యపడాడు. இதுல என்ன இருக்குது? దీంట్లో ఏముందండి? தீர்க்கதரிசி சொல்றாரு, చెప్తున్నాడు, ஒரு காலத்துல ఒక కాలంలో பெரிய ஒரு மேக்னெட் பூமிக்கு வரப்போகுது. ఏలాగ పెద్ద మ్యాగ్నెట్ కి భూమి కిందకి వస్తుంది. கீழே இருக்கிற உங்களை என்னன்னு அவர் மேல தூக்கிட்டு போறாரு. మిమ్మల్ని పైకి తీసుకొని పోయేస్తాడు ఆయన. அப்ப உள்ள தேவன் இருப்பாரையானா లోపల దేవుడు ఉన్నట్లు நீ பார்க்கிற ஒவ்வொரு காரியத்திலும் தேவனுடைய திட்டத்தை பார்க்க முடியும். చూసే ఒక్కొక్క కార్యంలో దేవుడు కార్యాన్ని మీరు చూస్తారు. அவருக்குள்ளாக தேவன் இருந்தபடினாலே లోపల దేవుడు ఉన్నదాన్ని ஒரு மிஷனை பார்க்கிறாரு. మిషన్ చూశాడు. அந்த மிஷன்ல நடந்த நிகழ்ச்சியை பார்க்கிறாரு. కార్యాన్ని చూశాడు. அவர் அதுக்குள்ளாக இருந்த தேவனுடைய திட்டத்தை பார்க்க முடிந்தது. దేవుడు ప్రణాళికను చూశాడు. நீங்க தேவனோடு கூட வாழ பழகிட்டீங்கன்னா దేవుడితో జీవించడానికి ప్రారంభించాలి. தேவன் பேசுகிறது கூட கேட்க முடியும். దేవుడు మాట్లాడాలని మీ వల్ల విననవుద్ది. அந்த நிலைக்கு நீங்க வர வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். ఆ స్థాయికి మీరు రావాలని ప్రభు ఆశపడుతున్నారు. சில ஒரு 3-4 மாசத்துக்கு முன்னாடி ఒక 3-4 నెలల మునుపు எனக்கு பேங்க்ல இருந்து ஒரு போன் வந்துச்சு. నాకు బ్యాంక్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. உங்களுக்கு ஒரு 2 லட்சம் ரூபாய் லோன் தரோம். మీకు 2 లక్షల రూపాయల లోన్ వచ్చింది. நீங்க உங்களுக்கு அந்த லோன் பெற்றுக்கொள்வதற்கு நீங்க தகுதியானவரா இருக்கிறீங்க. ఆ లోన్ వచ్చి మీరు ఎలిజిబుల్ అయిపోయారని చెప్పారు. எனக்கு கொஞ்சம் சந்தோஷம் தான். నాకు చాలా సంతోషం అయిపోయింది. கொஞ்சம் பணம் வந்துச்சுன்னா பசங்களுக்கு பிள்ளைங்களுக்கு கல்யாணம் பண்ணிடலாமே. కొంచెం డబ్బు వచ్చిందంటే మా బిడ్డలకి ఏమైనా పెళ్లి చేయొచ్చు అని ఆలోచన చేశారు. ஆனா ஒரு கேள்வி இருந்துச்சு. అయితే నాలో ఒక ప్రశ్న ఉన్నది. ஒருவேளை இப்ப நிறைய ஃபேக் கால் வருது. ఒకవేళ చాలా అబద్ధ కాల్స్ వస్తున్నాయి బ్యాంక్. ஒருவேளை இது அப்படிப்பட்டதான பொய்யான காலா இருக்குமா? ఒకవేళ ఇది వచ్చి ఒక అబద్ధమైన ఒక కాల్గా ఉన్నది ఫోన్ చేసి ఉంటారు. உடனே மகேந்திரா கிட்ட இந்த நம்பர் கொடுத்து, மகேந்திரா இது என்னன்னு தெரியல, இதை கொஞ்சம் நீ ஆராய்ச்சி பாருன்னு சொன்ன. దాంట్లో నాకాడ భాస్కర్ నంబర్ ఇచ్చారు. ఆ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను. அங்க பார்த்த உடனே அங்கிள் அது ஃபேக் கால் கிடையாது, உண்மையாக தான் அவங்க அந்த பேங்க்ல வேலை செய்யறாங்க. కాల్ చేసి కనుక్కోలేదు, అది నిజమైన బ్యాంక్ నుంచి కాల్ చేశారు. మా ప్రాంతంలో ఉన్నదామె. அந்த అమ్మ தெலுங்கு, அந்த అమ్మాவை கண்டுபிடிச்சாச்சு, பேசியாச்சு. అందరం మేము మాట్లాడాము, అక్కడికి వెళ్ళిపోయాము. அந்த అమ్మ சொன்னாங்க நீங்க நேரா பேங்க்குக்கு போங்க, అమ్మ చెప్పింది మీరు నేరుగా బ్యాంకుకి రండి, நான் உங்களுக்கு ஃபோன் பண்றேன். మేము అక్కడ ఉండే వాళ్ళకి కాల్ చేస్తాము. உங்களுக்கு எந்த எவிடன்ஸ் தேவை கிடையாது, ఏ ఒక డాక్యుమెంట్స్ ఏ ప్రూఫ్ అవసరం లేదు. உங்களுக்கு 2 లక్షల రూపాయలు లోన్ తరుவோம். మీకు 2 లక్షల రూపాయలు వెంటనే లోన్ వచ్చేస్తుంది. சரி, கொஞ்சம் சந்தோஷம் தான். సరే, నాకు కొద్ది సంతోషం. లోన్ தானே, ఎందుకంటే లోనే కదా. பாரியா கிட்ட கேட்டேன். మన అంత భార్య దగ్గర వెళ్ళాను. பாரியா சொன்னாங்க உங்க விருப்பம். మా ఇద్దరు చెప్పి మీ ఇష్టం అంటే అని చెప్పారు. சரி, நேரா பேங்க் மகேந்திரா கூப்பிட்டு நான் பேங்க் போனேன். నేరుగా నేను అంకుల్ గారు బ్యాంకుకి వెళ్ళాము. இவங்க அம்மா அங்க அதே பேங்க்ல தான் வேலை பார்க்கறாங்க. మా అమ్మగారు బ్యాంకులోనే పని చేస్తున్నారు. ஆகையால நாங்க நேரா பேங்க்குக்கு போனோம். నేరుగా బ్యాంకుకి వెళ్ళి அந்த ஒரு குறிப்பிட்ட நபரை போய் பார்த்தோம். అక్కడ స్టాఫ్ ని చూసి அந்த அவர் சொன்னாரு, சார் உங்களுக்கு நீங்க எலிஜிபிள், உங்களுக்கு அந்த லோன் கிடைக்கும். సార్ మీరు వచ్చి ఎలిజిబుల్ ఆ లోన్ మీకు దొరకదని చెప్పారు. அதுக்கான இன்ட்ரெஸ்ட் எவ்வளவு, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత, நீங்க எவ்வளவு கட்டணும், మీరు ఎలా ఎంత కట్టాలి இதெல்லாம் சொல்லிட்டாரு. ఆయన చెప్పేశారు. திரும்ப நேரா నేను ఇంటికి వచ్చేసాను. வீட்டுக்கு வந்த பிறகு நான் யோசிச்சேன். నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేశాను. இப்போ லோன் வாங்கிட்டோம், ఇప్పుడు లోన్ తీసుకున్నాము, பணம் நம்ம கையில இருக்க போது డబ్బు
డబ్బులు మన చేతిలో ఉంటుంది. சரி, பசங்களுக்கு கல்யாணம் பண்றதுக்கு கொஞ்சம் அது தேவையா இருக்கும். సరే మన పిల్లలకి పెళ్లి చేసేది అవసరంగా ఉంటుంది. அது ரொம்ப நல்லதா இருந்தது. అది చాలా మంచి కార్యమే. ஆனால் అయితే என்னுடைய பார்வைக்கு அது சரியா இருந்துச்சு. అయితే నా చూపుకి నా ఆలోచనకి అది సరిగా ఉన్నది. ஆனா என்னை சிருஷ்டித்த தேவனுக்கு தான் எல்லாமே தெரியும். అయితే నన్ను ఏ దేవుడిని సృష్టించారో ఆయనకు అన్ని తెలుసు. என்னை ஏறக்குறைய 36 வருஷம் அவர் தான் நடத்தினார். నన్ను 36 సంవత్సరాలు ఆయనే నడిపించారు. ஆகையா நேரா அவர்கிட்ட போனேன். అందువల్ల నేను నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాను. ஆண்டவரே, எனக்கு அந்த லோன் வாங்கலாமா, எனக்கு ஒண்ணும் புரியல. ప్రభు ఆ లోన్ నేను తీసుకునేనా எனக்கு அது மூலமா ஏதாச்சும் பிரச்சனை வந்துருமா, దాని మూలంగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, திரும்ப அதை கட்ட முடியாமல் போயிடுமா, కట్టేదానికి నాకు శక్తి ఉండదా, లోన్ இல்ல లోన్ வாங்கிட்டு திரும்ப அந்த பணத்தை நான் திரும்ப திரும்ப கட்டிட்டு வரணுமா, లోన్ తీసినాక వివాహం మ్యారేజ్ చెప్తానంటే మళ్ళీ దాంట్లో డబ్బులు కట్టాలి కదా. எனக்கு ஒரே குழப்பமா இருக்கு. చాలా కన్ఫ్యూషన్ గా அந்த అమ్మ சொல்லிட்டாங்க, అమ్మ చెప్పారు இன்னும் 2 நாள் டைம் இருக்கு. ఇంకా 2 రోజులే టైం சார், இந்த 2 நாளுக்குள்ள நீங்க லோன் வாங்கிடணும். ఈ 2 రోజుల్లో మీరు లోన్ తీయాలి. இல்லனா அது உங்களுக்கு கிடைக்காது. లేకుంటే ఆ లోన్ మీకు దొరకదు. நான் ஸ்லோ ஆயிட்டேன். నేను వచ్చి దేవుడి సముద్రం జెபிంచాను. నేను దేవుడి సముద్రంలో ప్రార్థన చేశాను. அது ஒரு வெள்ளிக்கிழமை நடந்துச்சு. అది ఒక శుక్రవారం దినము, శనివారం, அதுக்கடுத்து ஞாயிற்றுக்கிழமை, దాని తర్వాత ఆదివారం, திங்கக்கிழமை நான் லோன் வேணுமா வேணாவா அது முடிவு பண்ணிடணும். ఆ సోమవారం మనకు లోన్ అవసరమైనా అవసరం లేదని మేము రెడీ అయిపోయాం. இது ஒரு அவசரமான ஒரு முடிவு. ఇది చాలా అవసరమైన ఒక తీర్మానం. எனக்கு ஒன்றும் பெருசா தெரியாது. నాకు ఏం అర్థం నాకు తెలియదు దాని గురించి. ஆனா தேவனுக்கு எல்லாம் தெரியும். దేవుడికి అన్ని తెలుసు కాబట్టి அப்ப அதை வாங்கலாமா வாங்க கூடாது என்பது அவருக்கு தெரியும். దాన్ని తీయొచ్చా తీయకూడదా లోన్ అని దేవుడికి తెలుసు. அன்னைக்கு முழுசும் ஜெபிச்சுக்கிட்டு இருந்தார். ఆ రోజు మొత్తం ప్రార్థన చేస్తున్నాడు దాని గురించి. அன்னைக்கு ராத்திரி கர்த்தர் காட்சிக்கு வந்தார். ఆ రోజు రాత్రి ప్రభు ఒక కార్యాన్ని చూపించాడు. அன்னைக்கு அந்த லோன் வாங்க வேண்டாம் என்று நான் புரிந்து கொள்கிற அளவுக்கு தேவன் சொன்னார். ఆ లోన్ నువ్వు తీసుకోవద్దని నేను అర్థం చేసుకున్నట్లు దేవుడు నాతో చెప్పారు. நான் முடிவு பண்ணிட்டேன். నేను దాంతో తీర్మానం చేశాను. அந்த லோன் வேண்டாம். ఆ లోన్ వద్దు. அன்னைக்கு ஆதிவாரம், ఆ రోజు ఆదివారం மகேந்திர வந்துட்டு నేను వచ్చాను కదా, అంకుల్ లోన్ நீங்க வாங்க போறீங்களா, అంకుల్ లోన్ మీరు తీయబోతున్నారా అని అడిగాను. நான் வாங்க போறேன். వద్దు నేను తీయలేదని అడిగాను. இல்ல எனக்கு வாங்கி கொடுத்துறீங்களா, కాదు మీరు నాకు తీసిస్తారని అడిగాను. எப்ப அந்த லோனா ஆண்டவர் வாங்க வேணாம்னு ఆ சொல்லிட்டாரு. లోన్ ప్రభు తీసుకోవద్దని చెప్పారు. அப்ப எப்படி நான் உங்களுக்கு வாங்கி தருவேன், అప్పుడు నేను కూడా నీకు ఎలా తీసుకు ஆண்டவர் சொல்லிட்டாரு. ప్రభు చెప్పేశారని చెప్పారు. அதை அப்படியே விட்டுட்டேன். అలా అలాగే వదిలిపెట్టారు. வாங்கி இருந்தா ఒకవేళ నేను ఆ లోన్ 4 నెలల ముందు నేను తీసుంటే இந்த 4-5 மாசமா வேஸ்டா வாங்கின பணத்தை திரும்ப கட்டியிருப்பேன். ఈ 4-5 నెలల్లో నేను లోన్ తీసిన డబ్బులే మళ్ళా కట్టి ఉండాలి. அப்ப தேவனுக்கு எல்லாமே தெரியும். అప్పుడు దేవుడికి అన్ని తెలుసు. ఆయనకి ஆண்டவர் இந்த காரியத்தை செய்யலாமா செய்யக்கூடாது என்பதை தேவன் நீங்க புரிந்து கொள்கிற அளவுக்கு தேவன் உங்களுக்கு நிச்சயமா பேச முடியும். ప్రభు ఈ విషయాన్ని చేయొచ్చా చేయకూడదా అనేది మీరు అర్థం చేసుకునేలాగా దేవుడు మీతో మాట్లాడతాడు. அந்த ஆப்போசோமுக தேவன் வழிநடத்தி இருப்பார். ఆపోజిట్ దేవుడు నడిపిస్తుంటారంటే தேவன் நடத்த மாட்டாரா? దేవుడు మిమ్మల్ని నడిపిరా? நீங்க உங்களை எளிமையாக்கிக்கிட்டு మీరు చాలా దేవుడి దగ్గర తగ్గించుకోండి. தேவனிடத்துல பதிலுக்காக நீங்க காத்திருந்த போது దేవుడి దగ్గర ఒక జవాబు కొరకు మీరు వేచి ఉంటే தேவன் நிச்சயமா உங்களோட பேச முடியும். దేవుడు నిశ్చయముగా మీతో మాట్లాడతారు. ஆனா இன்னைக்கு ஸ்தாபன மக்கள் சொல்ற கதை தான் வேற. అయితే ఈ రోజు డినామినేషన్ లో ఉన్న జనాలు చెప్పే కథలన్నీ వేరు. அதெல்லாம் நம்ப முடியாத நிறைய கதையை பேசுறாங்க. నమ్మలేని చాలా కథలు చెప్తారు వాళ్ళు. ஆனா இன்னைக்கு உங்களோட தேவன் பேசுவா, அது இந்த பைபிளோட கூட ஒப்பிட்டு பார்க்கணும். అయితే ఈ రోజు మీతో దేవుడు మాట్లాడేది బైబిల్తో పోల్చి చూడాలి. அந்த அனுபவத்தை நம்ம புரிந்து கொள்ளணும்னா ఆ అనుభవాన్ని మనం అర్థం చేసుకోవాలంటే நீங்க தேவனோடு கூட நடக்க பழகணும். మీరు దేవునితో నడిచేదానికి అలవాటు చేసుకోవాలి. அப்போது தேவனுடைய ஒவ்வொரு நடத்துதலையும் நீங்க புரிஞ்சுக்க முடியும். అప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపించే ఒక్కొక్క కార్యం మీరు అర్థం చేసుకుంటారు. தீர்க்கதரிசியுடைய வாழ்க்கையில ஒரு முறை ప్రవక్త జీవితంలో ఒకప్పుడు அவரும் அவரோட சேர்ந்து அவங்க நண்பர் எல்லாரும் சேர்ந்து ஒரு மிகப்பெரிய மலையில வேட்டையாட போயிட்டாங்க. ఆయన ఫ్రెండ్స్ అందరూ చాలా పెద్ద కొండ మీద వేటాడారు. அவங்களுடைய கேம்ப் மலைக்கு கீழே இருக்கு. ఆయన క్యాంపు కొండకు కింద ఉన్నది. பிரதர் பேனம் மலைக்கு மேல ரொம்ப உச்சிக்கு போயிட்டாரு. ప్రాణం ఏం చేశారంటే కొండ పైకి వెళ్ళిపోయాడు. இப்போ அங்க ரேடியோவை திறக்கறாங்க. అప్పుడు రేడియో అక్కడ ఆన్ చేస్తున్నారు. ரேடியோல
வானிலை ஆராய்ச்சி மையத்துல இருந்து ஒரு தகவல் வருது. రేడియోలో ఒక న్యూస్ వస్తున్నది ఆ ప్రభుత్వాన్ని నుంచి. ஒரு பனி புயல் வீச போகிறது, మంచు తుఫాను వస్తుందని చెప్పారు. அதுக்கு நீங்க உங்களை காப்பாற்றிக்கொள்ள எல்லாரும் சேஃப்டியா அவங்களுடைய இடத்துல போய் இருங்க. ఆ మంచు తుఫాను నుంచి మీరు కాపాడబడాలంటే ఒక మంచి స్థలానికి వచ్చే அந்த பனி புயல் அமெரிக்கா நாட்டுல அந்த பனி புயல் வருமையானால் ఆ ఒక మంచు తుఫాను అమెరికా దేశంలో వచ్చినట్లయితే தீர்க்கதரிசி சொல்றாரு, ప్రవక్త చెప్తున్నాడు, உங்க கையை இப்படி நீட்டினீங்கன்னா మీ యొక్క చెయ్యిని ఇలా చాపారంటే உங்க கையை பார்க்க முடியாது. ఆ ఒక చెయ్యిని మీరు చూడాలి, మీ ముందర ఉన్న చెయ్యి. கொஞ்ச நேரத்துல பனி வந்து எல்லாத்தையும் மூடிடும். కొద్దిగా మంచు అంతా వచ్చి మిమ్మల్ని కంపేస్తుంది. ரேடியோல என்ன வார்த்தை நியூஸ் வந்ததோ, రేడియోలో ఏ న్యూస్ అయితే వచ్చిందో அது அப்படியே பனி பொழிய ஆரம்பிச்சது. అలాగనే ఒక మంచు ఆ కార్యం రాను ప్రారంభించింది. லேசா மழையும் தூர ஆரம்பிச்சிச்சு. లేసుగా వాన కూడా వచ్చింది. இவர் கூட வந்தாங்க பாருங்க, ఈతో వచ్చారు కదా వాళ్ళు. எல்லாரும் வேக வேகமா ஓடி போய் அவங்களுடைய அந்த அந்த கூடாரத்துல போய் ஒளிஞ்சுக்கிட்டாங்க. వాళ్ళందరూ తొందరగా వెళ్ళి వాళ్ళ క్యాంప్ లో పోయి దాక్కున్నారు. இவர் மலைக்கு மேல இருந்தாரு, కొండ మీద ఉన్నాడు. மேல இருந்து கீழே அப்படி இறங்கி ఆయన வந்தாரு. పై నుంచి అలాగనే కింద నడిచి వచ్చాడు. ஒரு பக்கம் இவருக்கு பனி பெஞ்சுக்கிட்டே இருக்கு, ఒక పక్క ఈ వచ్చి మంచు ఆయన మీద పడుతా ఉన్నది. இந்த நேரத்துல எங்கேயாவது சிங்கம் காட்டு விலங்கு எங்கேயாச்சும் மறைஞ்சிருக்கும். ఈ యొక్క సమయాలలో సింహము అడవి జంతు ఎక్కడైనా దాక్కుని ఉంటే அதனால அவர் என்ன செஞ்சார், பைனாக்குலர் எடுத்துட்டு அதெல்லாம் தொடச்சாரு. అదే బైనాకులర్ తీసుకుని దాన్ని తుడిచాడు. துப்பாக்கியுடைய அந்த துவாரத்தை மூடினாரு. ఆ ఒక తుపాకీ ఒక ఓల్చిని మూసాడు. அவர் சீக்கிரமா மலையை விட்டு கீழே இறங்கி வந்துட்டு இருக்காரு. కొండ నుంచి కింద దిగి వస్తా ఉన్నాడు. இறங்கிட்டு வந்துட்டு இருக்காரு. దిగి వస్తా ఉన్నాడు కొండ నుంచి. அதுக்குள்ள இவருக்கு ஒரு உடம்பெல்லாம் ஒரு விதமா டயர்ட் ஆயிடுச்சு. అంతలోకి చాలా టైర్డ్ అయిపోయింది ప్రవక్త. அவருக்கு ஒரு கூட வந்து ஒரு பையன் ஒரு சாண்ட்விச் செஞ்சு கொடுத்தான். అప్పుడు ఆయనతో వచ్చిన ఒక పిల్లోడు శాండ్విచ్ ప్రవక్తకి அந்த சாண்ட்விச் பாக்கெட்ல வச்சிருந்தாரு. అప్పుడు శాండ్విచ్ జోబులో పెట్టుకున్నాడు. சரி அதை கொஞ்சம் சாப்பிடலாமே. తినొచ్చు. இந்த பனி மழையில எல்லாம் நனைஞ்சு போயிட்டு అది వచ్చి ఒక మంచులలో తడిసిపోయి அது எல்லாம் ஒரு மாவு உருண்டை போல இருந்துச்சு. ఆ ఒక శాండ్విచ్ ఒక పిండి లాగా అయిపోయింది. அது கொஞ்சம் சாப்பிட்டாரு. దాంట్లో కొద్ది తినాడు. சாப்பிட்டு கொஞ்ச நேரம் இருந்தார். కొద్దిగా తిన్నాక ஒரு వినోదமான ஒரு உணர்வு ஏற்படுகிறது. అలాంటి ఒక కార్యం ఆయన శరీరంలో జరగడం ప్రారంభించింది. ஒரு சத்தம் சொல்கிறது, అక్కడ ప్రవక్తతో ఒక శబ్దము చెప్తున్నది, நீ எங்க இருந்து புறப்பட்டியோ నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి కిందకు వచ్చావో திரும்ப அங்கேயே போ. మరలా అక్కడికే పో అని చెప్పింది. கொஞ்சம் யோசிச்சு பாருங்க. కొద్దిగా ఆలోచించి చూడండి. இப்ப பனி புயல் பெஞ்சுக்கிட்டு இருக்கு, ఇప్పుడు మంచు తుఫాను వర్షము కురుస్తున్నది. இவர் எவ்வளவு சீக்கிரமா இறங்கி வராரோ ఈయన ఎంత త్వరగా కిందకి దిగి వస్తాడో அவ்வளவு சீக்கிரத்தை அவருடைய உயிர் காப்பாற்றப்படும். అంత త్వరగా ఆయనకు ప్రాణానికి ఏ అపాయం రాదు. ஆனா ஒரு சத்தம் சொல்கிறது, శబ్దం అయితే చెప్తున్నది, நீ எங்க இருந்து இறங்கி வந்தியோ నువ్వు ఎక్కడి నుంచి దిగి వచ్చావు நீ அங்கேயே மேல போ. నువ్వు అక్కడికే పో అని చెప్పింది. இவர் 7 வயசுல இருந்து அந்த சத்தத்தை கேட்டு பழகினதுனால ఈయన మన ప్రవక్త 7 వయసు నుంచి ఆ శబ్దాలను విని అలవాటు పడిన వ్యక్తి కాబట్టి அவர் திரும்ப அந்த மலைக்கு மேலே நடக்க ஆரம்பிச்சார். ఆయన వల్ల కొండ మీదకే ఎక్కాడు, மேல போனார். పైకి వెళ్ళిపోయాడు. இப்ப ஆண்டவர் சொல்றாரு, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, நீங்க வேட்டாட போறியா? నువ్వు ఇక్కడ వేటాడబోతున్నావా? ஆமா ஆண்டவர். అవును ప్రభు అని చెప్పాడు. எத்தனை நாள் வேட்டையாட போறாரு? ఎన్ని రోజులు వేటాడబోతున్నావు? இத்தனை நாள் வேட்டையாட போறாரு. ఎన్ని రోజులు నేను వేటాడబోతున్నాను? சரி, இந்த பனி புயல் எடுத்து நீ பேசு, అయితే ఈ మంచు తుఫాన్ దగ్గర నువ్వు మాట్లాడని చెప్పాడు. அது விலகி போகும். అది తొలగి వెళ్ళిపోతుందని చెప్పాడు. ஒன்றும் புரிஞ்சுக்க முடியல. ఏం అర్థం చేసుకోవాలి. அந்த சத்தம் சொல்றது, ఆ శబ్దము చెప్తున్నది, கடலை பார்த்து ఆ సముద్రాన్ని చూసి இறையாது, నువ్వు అరవద్దు, அமைதியா இருந்து నువ్వు సైలెంట్ గా గద్దించాడు కదా ప్రభు మన சொன்னவர் நான் தான். దాన్ని చెప్పిన వ్యక్తి నేనే. ஆகையினால நீ அவிசுவாசிக்காமல் அந்த வார்த்தையை சொல்லு. అందువల్ల నువ్వు అవిశ్వాసించుకున్న ఆ మాటను చెప్పని చెప్పాడు. இவர் கொஞ்ச நேரத்தில் யோசிச்சார். వెంటనే మన ప్రభుత్వ ఆలోచన உடனே చేశాడు. பார்த்தார், వెంటనే చూశాడు. பனி புயலே ఆ ఒక ఉన్న మంచు తుఫాను చూసి, நீ விலகி போ. మంచు తుఫానాలు சூரியனே సూర్యుడా நீ உதிக்கு, నువ్వు మళ్ళా లేచిరా అని చెప్పాడు. நான் வேட்டையாட போறேன். నేను వేటాడబోతున్నా అని చెప్పాడు. சொல்லி கொஞ்ச நேரம் ஆச்சு. చెప్పి కొద్దిరోజుల తర్వాత பனி விலகி போச்சு. ఆ ఒక మంచు తుఫాను తొలగిపోయిందండి. சூரியன் உதிக்க ஆரம்பிச்சது. సూర్యుడు అక్కడికి వచ్చాడు. இந்த மனுஷன் ரொம்ப பெரிய சந்தோஷப்பட்டார். ఈ మనిషి చాలా సంతోషపడాడు. ప్రవక్త அந்த சத்தம் சொல்றது, ఆ శబ్దం చెప్పినది, நீ నువ్వు என்னோடு கூட நடக்க விரும்புகிறாயா? నాతో కూడా నడిచేదానికి నువ్వు ఆశపడుతున్నావా? எந்த மனுஷன் வேணாம்னு சொல்லுவாங்க. ఏ మనిషి దేవుడు నడుస్తానంటే వద్దని చెప్తారు. அவர் சொன்னார், ஆண்டவரே உம்மோடு கூட நடப்பது என்ற வாழ்க்கை நான் பெற்ற ஒரு மிகப்பெரிய பாக்கியம். ప్రభువా మీతో నేను నడిచేది నా జీవితంలో పొందుకున్న చాలా పెద్ద భాగ్యం ప్రభువా. தீர்க்கதரிசி யாரு? ప్రవక్త ఎవరు? அவர்
மனைவி இருந்தாங்க, ఆయనకు వచ్చి భార్య ఉన్నారు, பிள்ளைங்க இருந்தாங்க, పిల్లలు ఉన్నారు. அவர் நம்மை போல ஜீவிச்சுக்கிட்டு இருந்தாரு. అలాగే జీవించాడు. ஆனா அந்த மனுஷன் தேவனோடு கூட అంటే ఆ நடந்தார். మనిషి దేవునితో నడిచాడు. இன்னைக்கு நான் என்ன சொல்ல விரும்புறேன் பார்த்தோம்னா, ఈ రోజు నేను ఏమి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. தீர்க்கதரிசி நடந்துட்டார், ప్రవక్త నడిచాడు, ஏனோக்கு நடந்துட்டார். అనోకు నడిచాడు, தீர்க்கதரிசி நடந்துட்டார், ప్రవక్త నడిచాడు, ஏனோக்கு நடந்துட்டார். అనోకు నడిచాడు. இது பேசுற அந்த காலம் கிடையாது. మాట్లాడే కాలం కాదు. நீ நடக்க முடியும், మీరు నడవవచ్చు, நீ நடக்க முடியும். మీరు నడవచ్చు. தேவன் அதை விரும்புகிறார். దేవుడు దాన్ని ఆశపడుతున్నాడు. நீ தனிப்பட்ட வீட்டுல தனியா இருக்கிறியா? మీరు ఒక ఇంట్లో తనిగా సెపరేట్ గా ఉన్నారా? தனியா இருக்கிற இடத்துல ஒரு வாலிப பையனோ ஒரு வாலிப பெண்ணோ தனிமையில் இருக்கும் பொழுதுதான் మీరు వచ్చి ఒంటరిగా ఒక యవన స్త్రీ యవనస్తురాలు ఒక ఒంటరి సమయాలలో அதுதான் மிகப்பெரிய சோதனையான ஒரு நேரம். అది చాలా పెద్ద ఒక శోధనైన ఒక సమయం. అది அந்த நேரத்தை தான் பிசாசும் பயன்படுத்திக் கொள்ள முடியும். ఆ సమయాన్ని ఒంటరితనాన్ని సాతాను దాన్ని యూజ్ చేసుకుంటాడు. ஆனா அந்த நேரத்துல தான் நீ தேவனோடு கூட நடக்க முடியும். అయితే ఆ సమయంలో నీ దేవునితో కూడా నడవనవద్ది. இன்னைக்கு உங்களுக்கு பார்த்து நான் சொல்லக்கூடிய காரியம் என்ன அப்படி ఈ பார்த்தா, రోజు మిమ్మల్ని చూసి నేను చెప్పే కార్యం ఏమన్నా, நீ தனிமையில இருக்கும் பொழுது మీరు ఒంటరితనంలో ఉన్నప్పుడు தேவன் உன்னை பார்த்து கொண்டிருக்கிறார். దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. தேவன் உன்னோடு கூட இருக்கிறார். దేవుడు నీతో కూడా ఉన్నాడు. அந்த காரியத்தை நீ முதலாவது உணர்ந்து கொள்ளணும். ఆ కార్యాన్ని ఫస్ట్ అర్థం நீ చేసుకుని அவரோடு கூட பேச முடியும். మీరు ఆయనతో కూడా మాట్లాడవద్ది. அவரோடு பேச முடியும். ఆయన మీతో మాట్లాడు. நீ அவரோடு கூட நடக்க முடியும். ఆయనతో నువ్వు నడవచ్చు. அந்த அனுபவத்தை தான் இந்த காலத்தின் மக்கள் பெற்றுக்கொள்ள முடியும். ఆ అనుభవాన్ని ఈ కాలంలో ఉన్న జనము పొందుకోవాలి. நீங்க காலையில விடியற காலையில ஏறக்குறைய ஒரு 4:30 மணிக்கு எழுதுவோம். ఈ యొక్క తెల్లవారుజామున మేము 4 గంటల లేచేస్తాము. ஃபர்ஸ்ட் என்னுடைய மனைவி ஒரு 4:30 எழுந்து ஜெபிக்க ஆரம்பிச்சுவாங்க. ఫస్ట్ మా భార్య ఒక 4:30 గంటల తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాను. ஆனா ஒரு அதுக்கு பிறகு நான் எழுந்துப்பேன். దాని తర్వాత నేను లేస్తాను. எழுந்து போய் ஃபேஸ் எல்லாம் வாஷ் பண்ணிக்கிட்டு నేను ముఖం అంతా కడుక్కొని மற்ற பாத்ரூம் எல்லாம் போயிட்டு నేను ఆ చిన్న చిన్న విషయాలు చూసుకొని போய் தேவனுடைய சமூகத்துல ஜெபிச்சுக்கிட்டு దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుంటాను. ஜெபம் எல்லாம் முடிஞ்ச பிறகு ప్రార్థన అయిపోయిన తర్వాత மாடிக்கு மேல போயிடுவேன். మళ్ళీ నేను ఆ ఒక విధిలోకి వెళ్ళిపోతాను. தேவனோடு கூட பேசுவேன். దేవునితో కూడా మాట్లాడుతున్నాను. ஆண்டவரே இந்த ராத்திரி முழுசும் என்ன பாதுகாத்தீங்க ஆண்டவரே. ప్రభువా ఈ రాత్రి అంతా నన్ను కాపాడారు. இத்தனை வருஷம் எங்களை அற்புதமா நடத்துனீங்க ஆண்டவரே. ఇన్ని సంవత్సరాలు అద్భుతంగా நீங்க எங்க கூட இருக்கிறதுக்காக உங்களுக்கு நன்றி ஆண்டவரே. మీరు మాతో ఉన్నందుకు మీకు ஓ நான் உங்களோட கூட நடக்க விரும்புறேன் ஆண்டவரே. ప్రభువా మీతో నడవాలని ఆశపడుతున్నాను. நீங்க தயவு செஞ்சு என் கூட வாங்க ஆண்டவரே. మీరు దయచేసి నాతో రండి. நான் உங்க கூட நடக்க விரும்புகிறேன். నేను మీతో కూడా నడవాలని ఆశపడుతున్నాను. அந்த அனுபவத்தை நாம் பெற்றுக்கொள்ள விரும்பணும். ఆ అనుభవాన్ని మనం పొందుకోవాలని ఆశపడాలి. இன்றைக்கு தேவன் உங்களோடு கூட இருக்கிறார். ఈ రోజు దేవుడు మీతో కూడా ఉన్నాడు. தீர்க்கதரிசி சொல்றாரு, ప్రవక్త చెప్తున్నాడు, நமக்கு மேலே இருந்த தேவன், మనకి పైన ఉన్న దేవుడు, நம்முடைய மத்தியில் இருந்தவர், మనతో ఉన్న దేవుడు, இப்போது தேவன் உங்களுக்குள் இருக்கிறார். ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు. இப்போ நீங்களும் தேவனும் ஒன்னா சேர்ந்து நடக்க முடியும். ఇప్పుడు దేవుడు మీరు ఒకరిగా కలిసి నడవచ్చు. இப்போ தேவன் எங்க இருக்கிறார்? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? மரவாட்டிக்குள்ளாக மறைந்திருக்கிறார். అదుగు లోపల దేవుడు இன்றைக்கு நீயும் தேவனும் ஒன்றாய் சேர்ந்து நடக்க முடியும். మీరు దేవుడు ఒకరికి కలిసి నడవచ్చు. உன்னை எந்த மனுஷனும் தொட முடியாது. நீ ఏ మనిషి తాకనవదు. நீ தேவனோடு கூட இருக்கிற அந்த அனுபவத்தை பெற்றுக்கொள்வாயானால் మీరు దేవునితో ఉండే ఒక అనుభవాన్ని పొందుకున్నట్లయితే எந்த சக்தி உன்னை தொட முடியாது. మీరు ఏ ఒక శక్తి మిమ్మల్ని తాకనవదు. தேவன் உன்னை பாதுகாக்க வல்லவராக இருக்கிறார். దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. இந்த காலமானது ఈ కాలమైనది தேவனோடு கூட நடக்க முடியும். దేవునితో నడిచే కాలము. என்னுடைய வாழ்க்கையில నా ఒక జీవితంలో நான் நிறைய பரிசுத்தவான்களுடைய வாழ்க்கை வரலாறை பத்தி நிறைய படிச்சுக்கிட்டு చాలా పరిశుద్ధంగా జీవించిన పరిశుద్ధుల యొక్క జీవిత చరిత్ర గురించి చదివాను. நம்ம தீர்க்கதரிசியுடைய வாழ்க்கை, మన ప్రవక్త జీవితము, சாது சுந்தர் சிங் என்று ஒருத்தர் வாழ்ந்தார். సాధు సుందర్ సింగ్ అనే ఒక దేవుని సేవకుడు, அற்புதமான தேவ மனுஷன். అద్భుతమైన దేవుని దాసుడు. அவர் ஒரு முறை ఆయన ఒకప్పుడు அவருடைய காடு மலைக்கெல்லாம் போய் பிரசங்கம் பண்ணிட்டு இருப்பாரு. అడవి ప్రాంతాలలో వెళ్ళి ఆయన దేవుని గురించి ஒரு முறை ஒரு சின்ன குகைக்குள்ளாக அவர் படுத்து தூங்கிட்டே இருந்தார். ఆ ఒక చిన్న కొండలో ఉన్న ఒక చిన్న ఒక కార్యంలో ఆయన ఉన్నాడు. தூங்கி எழுந்து பார்க்கிறாரு. ఆయన నిద్ర లేచిన తర్వాత அந்த குகைக்குள்ளாக ఆ ఒక కొండ లోపల ஒரு கரும் சிறுத்தை இருந்துச்சு. ఒక నల్లగా సిరుతుకుళ్ళు ఉంది. அது அங்கேதான் இருக்கு. అది అక్కడే ఉన్నది. ஆனா இவர் ஒண்ணும் பண்ணல. అయితే ఆయన ఏం చేయలేదు. ஏன் இவரை தொட முடியல? ఎందుకు ఇది తాకడం లేదు? தேவன் அவருக்குள்ள இருந்தார். దేవుడు
ఆయనలో ఉన్నాడు. இன்னைக்கு தேவன் உங்களுக்கு உள்ள இருந்து உங்களை நடத்த விரும்புகிறார். ఈ రోజు దేవుడు మీ లాభంలో ఉండి మిమ్మల్ని నడిపించాడు. தேவன் உங்களை கரம் பிடித்து దేవుడు మిమ్మల్ని చేయి పట్టి உங்களோடு கூட நடக்கணும்னு வாஞ்சிக்கிறார். మీతో నడవాలని ఆశపడుతున్నాడు. உங்கள் தனிப்பட்ட வாழ்க்கை మీ ఒంటరి జీవితాలలో ஒரு பிரதிஷ்ட வாழ்க்கை தேவை. ఒక ప్రతిష్ఠ కలిగిన ఒక జీవితం కావాలి. தீர்க்கதரிசிகிட்ட சொன்னாரு, ప్రవక్తలకు చెప్పాడు, நீ என்னோட நடக்க விரும்புறியா? నువ్వు నాతో నడిచేదానికి ఆశపడుతున్నావా? அவர் சொன்னாரு, ప్రవక్త చెప్పాడు, ஆண்டவரே இதை விட எனக்கு வேற என்ன பாக்கியம் வேணும்? ప్రభువా దీన్ని తప్ప నాకు వేరే ఏం భాగ్యము కావాలి? அவர் தேவனோட நடக்க முடிஞ்சிச்சு. ఆయన దేవుడితో నడవడం కలిగాడు. உங்களோடு கூட தேவன் நடக்க வாஞ்சிக்கிறார். ఈ రోజు మీతో కూడా దేవుడు నడిచేదానికి உங்க கரத்தை அவர் பற்றிக்கிட்டு మీ చేయిని ఆయన ప్రభు పట్టుకొని அவர் உங்களோடு கூட நடக்க விரும்புகிறார். ఆయన మీతో నడిచేదానికి ఆశపడుతున్నాడు. இந்த அனுபவத்தை எத்தனை பேர் வாஞ்சிக்கிறீங்க? ఈ అనుభవాన్ని ఈ కార్యాన్ని ఎంతమంది ఆశపడుతున్నారు? தேவன் உங்களோடு கூட நடக்க விரும்புகிறார். దేవుడు మీతో కూడా నడిచేదానికి ఆశపడుతున్నాడు. எல்லா காரியங்களும் முதலாவது நாம வாஞ்சிக்கணும், விரும்பணும். ఫస్ట్ అన్ని కార్యాలు ఆత్మీయ కార్యాలు మనం ఆశపడాలి, మనం ఇష్టపడాలి. நீங்க விரும்பாமல் தேவன் எதையும் செய்வது கிடையாது. మీరు ఇష్టపడకుండా దాని గురించి మీరు వేచి ఉండకుండా దేవుడు ఏమి చేయలేదు. இன்னைக்கு மகத்தான காரியங்களை நாம விசுவாசிக்க வேண்டும். ఈ రోజు మన గొప్ప గొప్ప కార్యాలు మనం విశ్వసించాలి. ஆண்டவர் தீர்க்கதரிசியோடு நடந்துட்டாரு, దేవుడు ప్రవక్తతో నడిచాడు, ஏனோ கூட நடந்துட்டாரு. అనోకుతో నడిచాడు. அதே பேசுகிற காலம் கிடையாது. ఏం మాట్లాడే కాలం కాదు. அந்த தேவன் உங்களோடு நடக்க விரும்புகிறார். దేవుడు మీతో కూడా నడుస్తాడు. உங்களோடு கூட ஒரு நல்ல ஐக்கியம் கொள்ள விரும்புகிறார். మీతో కూడా దేవుడు మంచి ఐక్యాన్ని కలిగి அவர் மகத்துவமானவராக இருக்கிறார். ఆయన மகத்துவமானவராக ఆయన இருக்கிறார். ఒక గొప్ప దేవుడుగా ఉన్నాడు. நான் ஒரு விஷயத்தை சொல்லி முடிச்சேன். ஒரு 2 நிமிஷத்துக்குள்ள ஒரு விஷயத்தை சொல்லி నేను ఒక முடிச்சேன். విషయం చెప్పి ఐక్యాలని ఆశపడుతున్నాను. எங்க சபையில உள்ள ஒரு வாலிப தம்பி, మా సంఘంలో ఒక యవన సహోదరుడు, அவருக்கு உடம்பு சரியில்லாம போச்சு. ఆయన ఒళ్ళు బాగలేకుండా అయిపోయింది. ஏறக்குறைய ஒரு வாரத்துக்கு மேல சபைக்கு வரல. ఆయన ఒక వారం పైన సంఘానికి రాలేదు. அவங்க ஒரு டாக்டர்கிட்ட போயிட்டு இருந்தாங்க. వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. டாக்டர்கிட்ட போனாங்க, டாக்டர் மாத்திரை கொடுத்தாங்க. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ టాబ్లెట్ ఇచ్చారు. மாத்திரை சாப்பிட்டு வந்தாரு. డాక్టర్ ఆ మాత్రలని తినారు. இப்படி 8 நாள் ఇట్లా 8 రోజులు கொஞ்சம் கூட மாற்றம் இல்லை. కొద్ది కూడా ఏం మార్పు లేదు. ஒரு முறை அவங்க ஒரு 2 நாளுக்கு ஒரு முறை அவங்க அக்கா எனக்கு ஃபோன் பண்ணுவாங்க. 2 రోజులు ఒక తడవ వాళ్ళ అక్కగారు నాకు కాల్ చేస్తారు. மேரியனுக்கு உடம்பு இன்னும் சரியா விடுது. మ్యారేజ్ సహోదరు ఇంకా ఒళ్ళు బాగలేదు. நான் என்ன சொல்றேன்னா, నేనేం చెప్తానంటే, சரிங்க அந்த டாக்டர் விட்டுட்டு வேற ஒரு டாக்டர் பாருங்க. డాక్టర్ చూపించు. அந்த டாக்டர் வேற மாத்திரை எழுதி கொடுப்பாங்க. ఆ డాక్టర్ వేరే మాత్రలు రాసిస్తారు. இப்படி அவங்க எதையும் பார்த்து ஒரு 8 நாள் வரைக்கும் மாத்திரை என்னதான் போட்டாங்க அந்த தம்பிக்கு சரியா ఇలా 8 రోజులు ఆయన ఒళ్ళు బాగలేకుండా మాత్రలన్నీ వేసారు. అది బాగా అవలేదు ఆయనకి. 8 நாள் தூங்கல. 8 రోజులు ఆయన సరిగ్గా నిద్రపోలేదు ఆయన. யாராவது ஒரு நாள் தூங்காம இருந்ததுன்னா என்ன நடக்கும் தெரியுங்களா? ఎవరైనా ఒక్క రోజు నిద్రపోకుండా ఏం జరుగుతుంది? 2 நாள் தூங்காம போச்சுன்னா, 2 రోజులు నిద్రపోకుండా ఉంటే 8 நாள் தூங்காம போயிட்டா ஏறக்குறைய பெரிய மன உளைச்சல் ஏற்படும். 8 రోజులు నిద్రపోకుంటే మన హృదయంలో చాలా ఒక స్ట్రెస్ వచ్చేస్తుంది. அப்ப அவருக்கு என்ன நடந்துச்சு அப்படி பார்த்தோம்னா, అయితే అప్పుడు ఏం వచ్చిందని చూసారంటే, கொஞ்ச நாளுக்கு முன்னாடி அவங்க அம்மா இறந்துட்டாங்க. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తల్లిగారు చనిపోయారు. இருதயம் எல்லாம் நானும் கூட செத்துருவேன், హృదయం అంతా నేను కూడా చనిపోతాను, அந்த ஒரு பயம் இருதயத்தை பிடிச்சிருச்சு. ఆ భయం వాళ్ళ హృదయాన్ని పట్టుకున్నది. நான் செத்துருவேன், నేను చనిపోతాను, எனக்கு உடம்பு சரியில்லை, నాకు ఒళ్ళు బాగలేదు, தூக்கம் வரல, నాకు నిద్ర రాలేదు, நான் மரிச்சு போயிடுவேன், నేను కూడా చనిపోతాను. இதே எண்ணம் திரும்ப திரும்ப ఇదే வந்துச்சு. ఆలోచన తిరిగి తిరిగి వచ్చింది. அப்போ ஒரு நாள் అప్పుడు ఒక రోజు காலையில விடியற காலையில పొద్దున తెల్లవారుజామున அந்த வாலிப சகோதரன் எனக்கு ஃபோன் பண்ணாரு. ఆ ఒక యవనస్తుడు నాకు కాల్ చేశాడు. பிரதர் 8 நாளா என்னால கொஞ்சம் கூட தூங்க முடியல, బ్రదర్ 8 రోజులు నేను నిద్రపోలేదు, என்ன செய்ய எனக்கு புரியல, ఏం చేసేది ఏం అర్థం కాలేదు బ్రదర్, என்னால தாங்க முடியல. నా వల్ల తట్టుకోలేదు బ్రదర్. நான் உடனே என்ன சொல்லிட்டேன்னா, నేను వెంటనే ఏం చెప్పానంటే, சரி சரி ஒன்னும் கவலைப்படாத, நான் உங்க வீட்டுக்கு வரேன்னு சொல்லிட்டேன். సరే సరే ఏం బాగుండదు, నేను ఇంటికి వస్తాను మీ ఇంటికి. போன் கட் பண்ணியாச்சு. ఫోన్ కట్ చేసేసారు. அன்னைக்கு பாத்தீங்கன்னா எனக்கு லூஸ் மோஷன். ఆ రోజు చూసారంటే నాకు వచ్చి లూజ్ మోషన్. இங்கிருந்து நான் ட்ரெயின் ஏறி அவங்க வீட்டுக்கு போனோம். ఎక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. நான் திடீர்னு அவர்கிட்ட என்ன சொல்லிட்டேன், நான் வந்து வீட்டுக்கு வரேன்னு சொல்லிட்டேன். నేను ఆయన ఇక్కడ ఇంటికి వచ్చేస్తానని చెప్పేశాను. எனக்கு பிரச்சனை, నాకు ఇలాంటి సమస్య ఉన్నది. சரி எது ஆண்டவர் பாத்துக்குவார், సరే ఏదైనా దేవుడు చూసుకుంటాడు. என்னோட மனைவி சொன்னாங்க, నాకు భార్య చెప్పినది, அங்க போய் நீங்க எதையும் சாப்பிடாதீங்க, అక్కడ పోయి మీరు ఏది తినొద్దు, ஏதோ டீ தான் குடிக்காதீங்க, ఏ టీ ఏం తాగొద్దు, போய் ஜெபம் பண்ணிட்டு உடனே சீக்கிரமா வந்துடும். ప్రార్థన చేసుకుని టక్కున వచ్చేసేయండి. சரி நானும் ஜெபிச்சேன். సరే నేను కూడా ప్రార్థన చేశాను. ஆண்டவரே நான் போற வரைக்கும் எனக்கு பாதுகாத்து கொடுங்க, ప్రభువా నేను వెళ్ళేదాకా నాకు కాపుదల, நான் வரேன்னு சொல்லிட்டேன், నేను వచ్చేస్తానని చెప్పేశాను. அப்படி சொல்லிட்டு இங்க இருந்து ரயில்வே ஸ்டேஷனுக்கு போறேன். అది చెప్పి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. ஜீவா ஸ்டேஷன். జీవా స్టేషన్కి వచ్చాను. அங்க போன உடனே அங்க வந்து இன்னொரு
இன்னொரு போன் வந்துச்சு. అక్కడికి వచ్చి ఇంకొక ఫోన్ వచ్చింది. இன்னொரு பொம்பளை பிள்ளைக்கு உடம்பு சரியில்லாம ஸ்கூலுக்கு போய் கிளம்பிச்சு. அதுக்குள்ள உடம்பு முடியாம ரொம்ப அப்படியே படுத்துடுச்சு. ఇంకొక చిన్న పిల్ల ఒక స్కూల్కి వెళ్ళేదానికి స్టార్ట్ అయితే అయితే వచ్చి ఒళ్ళు బాగకుండా మళ్ళీ లీవ్ వేసి పడుకోండి. அப்ப நான் என்ன சொன்னேன்னா, இங்கிருந்து நான் அண்ணனூர் போயிட்டு திரும்பி வர நேரத்துல உங்க மகனுக்கு நான் ஜெபிக்கிறேன். ఇప్పుడు ఒక ప్రాంతానికి అన్నలూరుకి వెళ్తున్నాను ప్రార్థన చేస్తానికి అది అయిపించుకొని అలా మీ ఇంటికి వస్తానని చెప్పి சரி, நேராக அவங்க வீட்டுக்கு போனேன். నేరుగా ఒక యవనస్తులు ఇంటికి వెళ్ళాను. அந்த சகோதரன் வந்தார். ఆ సహోదరుడు వచ్చాడు. வந்து ரொம்ப ஒரு மாதிரி ரொம்ப பரிதாபமா இருந்தார். చూసేదానికి చాలా ఒక కార్యముగా చూసేదానికి బాగున్నాడు. அவரை கூப்பிட்டு வர வச்சு ఆ యవనస్తుని పిలిచి ஃபர்ஸ்ட் அறிக்கை செய்ய சொன்னார். తన పాపాలను ఒప్పుకోమని చెప్పాను. நீ என்ன தவறு பண்ண దేవుడు பக்கம் சரிப்படுத்திக்க. నువ్వు దేవుని దగ్గరికి ఏవైతే పాపాలు చేసి దానితో ఒప్పుకోని చెప్పాను. அவர் ஜெபத்தை துவங்கினாரு. ఆయన ప్రార్థనని ప్రారంభించాడు. கண்ணுல இருந்து தண்ணி ஊத்த ஆரம்பிச்சிச்சு. ఆయన కళ్ళలో నుంచి నీళ్లు రాను ప్రారంభించింది. ஜெபிக்க முடியல. ఆయన వల్ల ప్రార్థన చేయనవలేదు. நான் சொன்னேன், இருந்தாலும் நீ ஜெபம் பண்ணு. మీరు ప్రార్థన చేయాలని చెప్పాను. அவர் ஜெபிச்சு எப்படியே ஜெபம் பண்ணி முடிச்சிட்டாரு. ఆయన ప్రార్థన చేసి దేవుడు కూడా ఒప్పుకొని అయిపించాడు. நான் 2 வார்த்தை சொல்லிட்டு ஆண்டவரே நீங்க தொட்டவங்க ప్రభువా మీరు ఈ వ్యక్తిని తాకండి అని 2 మాటలు చెప్పాను. முடிஞ்சது, ஜெபம் முடிஞ்சது. ఆ ప్రార్థన అయిపోయినది. நான் சொன்னேன், నేను చెప్పాను தேவன் உன்னை தொட்டுட்டார். దేవుడిని తాకేశాడు. எல்லாம் சரி போச்சு. అన్ని సరైపోయింది. இந்த ராத்திரி நீ தூங்குற. ఈ రాత్రి నువ్వు నిద్రపోతావని చెప్పాను. ஆனா எந்த மாற்றம் கிடையாது, அப்படியே தான் இருந்தார். అది ఏ మార్పు లేదు, అలాగనే ఉన్నాడు. சரி, அவங்க வீட்டுல எனக்கு சாப்பிடுறதுக்கு ஏதோ பண்ணாங்க. వాళ్ళ ఇంట్లో నాకు తినేదానికి ఏదో ఒక எனக்கு ஒண்ணு வேண்டாம். నాకేం వద్దని చెప్పాను. கொஞ்சம் டீ குடிக்கிறீங்களா? కొంచెం టీ తాగుతారని டீ చెప్పాను. ஒத்து. టీ నాకు ఏం వద్దని. கொஞ்சம் சுடு தண்ணி இருந்தா கொடுங்க. ఉడుకు నీళ్ళు ఉంటే ఇవ్వండి. அது மட்டும் ஒரு கொஞ்சம் குடிச்சிட்டு అది మాట కొద్దిగా తాగి அங்க இருந்து நேரா கிளம்பி ஜீவா ஸ்டேஷன்ல இன்னொரு பிள்ளைக்கு ஜோம் பண்ணிட்டு வீட்டுக்கு வந்துட்டேன். అక్కడి నుంచి అలా జీవన్ చేసి వచ్చి ఇంకొక అమ్మాయి చిన్న అమ్మాయి ప్రార్థన చేశారు. அது முடிஞ்சது. ఆ విషయం అయిపోయినది. காலையில ஒரு அன்னைக்கு 7 மணிக்கெல்லாம் எங்க வேலைக்கு நான் கிளம்பிட்டேன். అప్పుడు 7 గంటలకంతా ఆ రోజు నేను నా ఉద్యోగానికి వెళ్ళిపోయాను. அப்படி கிளம்பி போறது ஒரு ఫోన్ ஒன்று வருது. అప్పుడు నేను కదిలి వెళ్ళేటప్పుడు ఒక ఫోన్ వచ్చింది. அந்த தம்பி பேசுறாரு, సహోదరుడు నాకు కాల్ చేశారు. பிரதர், బ్రదర్ 8 நாளுக்கு பிறகு 8 రోజుల తర్వాత இந்த ராத்திரி தான் நான் நிம்மதியா ఈ தூங்குறேன். రాత్రి నేను చాలా అద్భుతంగా நீங்க నిద్రపోయాను. சொன்னீங்கல்ல, మీరు చెప్పారు కదా தேவன் தொட்டாருண்டு. దేవుడు తాకేదని చెప్పారు. தேவன் என்னை தொடுவதை நான் உணர்ந்து கொண்டு దేవుడు నన్ను తాకేదని గ్రహించాను. எல்லாமே சரியா போச்சு. అన్ని సరి అయిపోయాయి. நான் சொன்னேன், నేను చెప్పాను நம்முடைய தேவன் சாதாரணமானவர் கிடையாது. దేవుడు సాధారణ நம்முடைய தேவன் மகத்துவமானவர். ఆయన చాలా గొప్ప நம்முடைய தேவன் ஜெபங்களுக்கு பதிலளிக்கிறவர். మన ప్రభు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అని చెప్పాను. இன்னைக்கு உங்களை சரிப்படுத்திக்குவீங்கன்னா ఈ రోజు మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే தேவன் உங்களை தொட வல்லவரா இருக்கிறார். దేవుడు మీతో కూడా మాట్లాడుతాడు. உன்னை தொட வல்லவரா இருக்கிறார். మిమ్మల్ని తాకేదని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. கொஞ்ச நேரம் முடிஞ்ச பிறகு కొద్ది రోజుల తర్వాత இன்னொரு போன் வந்துச்சு. ఇంకొక ఫోన్ వచ్చింది నాకు. అంకుల్ உடம்புலாம் சரியாயிடுச்சு నా அங்கிள். ఒళ్ళంతా బాగైంది. చిన్న అమ్మాయి కాదు. நான் இப்ப ஸ்கூலுக்கு கிளம்பிட்டு இருக்கிறேன். ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్పింది. நம்ம தேவன் பெரியவர். మన దేవుడు పెద్ద దేవుడు. நம்ம தேவன் மகத்தானவர். మన దేవుడు గొప్ప దేవుడు. நம்ம தேவன் ஜெபங்களுக்கு பதிலளிக்கிறவரா இருக்கிறார். ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. அந்த இயேசுதானே ఆ యేసుక్రీస్తే உன்னுடைய கரத்தை பிடிச்சுக்கிட்டு చేయి పట్టుకొని உன்னோட நடக்க விரும்புகிறார். మీతో నడిచేదానికి ఆశపడుతున్నాను. நீ கிச்சன்ல இருக்கிறியா? మీరు కిచెన్ లో ఉన్నారా? வேலை செஞ்சுக்கிட்டு మీరు పని చేసుకుంటా இயேசுவை துதிக்க முடியும். యేసుక్రీస్తుతించండి. இயேசுவோடு பேச முடியும். యేసుక్రీస్తుతో మాట్లాడవచ్చు. நீங்க துணி துவைச்சுக்கிட்டு இருக்கிறீங்களா? గుడ్లు ఉతుకుతున్నారా? இயேசுவோடு பேச முடியும். యేసుక్రీస్తుతో మాట్లాడవచ్చు. நீங்க சாமான் துவைக்கிட்டு இருக்கீங்களா? మీరు ఒక సామాన్ కడుగుతున్నారా? இயேசுவோடு பேச முடியும். యేసుక్రీస్తుతో మాట్లాడవచ్చు. இதுதான் అద్భుతமான கிறிஸ்தவ வாழ்க்கை. ఇదే ఒక అద్భుతమైన క్రైస్తవ జీవితం. இந்த நாள் முதற்கொண்டு ఈ రోజు మొదలుకొని தனிப்பட்ட முறையில మీరు ఒంటరి நீங்க సమయాల్లో தனியா இருக்கிற நேரத்துல ఒంటరి సమయంలో நான் தேவனோடு கூட நடக்க போகிறேன். మీరు దేవునితో నడవాలని தேவன் என்னோடு கூட நடக்க போகிறார். దేవుడు నాతో కూడా నడవబోతున్నాడు. அதை நான் விரும்புகிறேன். అది నేను ఖచ్చితంగా ఆశపడుతున్నాను. தேவனுடைய விருப்பங்களை நிறைவேற்ற வரவராக దేవుని ఆశలు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు. అలాగే లేచి నిలబడవచ్చు. கர்த்தருடைய ஆசீர்வதிப்பாராக. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ஏனோக்கு హనోకు ஆதாமின் 7ஆம் தலைமுறையாகிய ஏனோக்கு ఆదాము నుంచి 7వ వాడైన హెనోకు அவன் தேவனோடு சஞ்சரிச்சுக்கிட்டு காணப்படாமல் போயிட்டான். ఆ వ్యక్తి దేవునితో నడస్తా కనపడకుండా వెళ్ళిపోయాడు. இன்னைக்கு 2வது ஆதாமில் இருந்து ఈ రోజు రెండో ఆదాము నుంచి இன்னைக்கு நீங்களும் நானும் 7வது ஜெனரேஷன். ఇప్పుడు మీరు నేను 7వ జనరేషన్ లో இன்னைக்கு நீங்களும் நானும் தான் தேவனோடு நடக்க முடியும். ఇప్పుడు మీరు నేను దేవునితో నడిచేవాళ్ళమి. நீ தனிமையில் இருக்கிற நேரத்துல మీరు ఒంటరిగా ఉన్న సమయాలలో யாருக்கிட்டே போன்ல மணிக்கணக்கு பேசிட்டு இருக்கிறீங்க. ఎవరి దగ్గర మీరు ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుతున్నారు. ராத்திரி நேரத்துல யாருக்கிட்டே போன்ல மணிக்கணக்குல பேசிட்டு இருக்கிறீங்க. రాత్రి సమయాలలో ఫోన్లలో మీరు గంటల తరబడి
మాట్లాడుతున్నారా? அந்த நபர் உன்னை ஏமாற்றி விட்டுருவான். ఆ ఒక వ్యక్తి మిమ్మల్ని ఏమార్చి వదిలిపోతాడు. ஆனா அந்த நேரத்தை நீ இயேசுவோடு பேசிப்பார். అయితే ఆ సమయాన్ని యేసుక్రీస్తుతో నువ్వు మాట్లాడి చూడు. அவரை துதித்துப்பார். ఆయన స్తుతించి చూడు. அவருடைய எதிர்காலங்களை ஆஸ்வதிக்க வல்லவராக ఆయన భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. யாரோ ஒருத்தரிடத்துல ఎవరో ఒకరి దగ్గర நம்ம வாட்ஸ்அப்ல பேசிக்கிட்டு இருக்கிறோம், మన వాట్సాప్ దగ్గర ఎవరితో మాట్లాడుతుంటాం, நம்ம ఫేస్బుక్ல பேசிக்கிட்டு இருக்கிறோம், ఫేస్బుక్ లో మాట్లాడుతుంటాం, நம்ம போன்ல మణికணக்கில் பேசிட்டு இருக்கிறோம். మన ఫోన్ లో గంటల తరబడి ఎవరితో அதெல்லாம் தூக்கி குப்பையில போடு. అన్ని తీసి కుప్పలో వేయండి. உன்னை சிருஷ்டித்த, మిమ్మల్ని సృష్టించిన, உன்னை కరం பிடிச்சு, మిమ్మల్ని చేయి పట్టి உன்னை எதிர்காலத்தை எல்லாம் அற்புதமா நடத்தக்கூடிய మీ భవిష్యత్తు అద్భుతంగా నడిపించే దేవుడైన அவர் உன்னோடு கூட நடக்க விரும்புகிறார். ఆయన మీతో నడిచేదానికి ఆశపడుతున్నాడు. ஆண்டவரே, நீர் என்னோடு கூட நடங்க ஆண்டவரே, ప్రభువా, నాతో నడవండి ప్రభువా, அதை நான் விரும்புகிறேன். నేను ఆశపడుతున్నాను ప్రభువా. கர்த்தர் உங்களை கரம் பிடித்து நடத்த வல்லவராக இருக்கிறார். ప్రభు మీ చేయి పట్టి మిమ్మల్ని నడిపిస్తాడు. தேவனுடைய வாழ்க்கையில் ஒரு பெரிய மாற்றத்தை உண்டு பண்ண வல்லவராக మీ இருக்கிறார். జీవితంలో ఒక గొప్ప మార్పును దయచేస్తాడు. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. దేవునికి స్తోత్రం. ప్రభువుతోటి సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒక విషయాన్ని గమనించండి. అది గమనించిన కూడిక అయితే ముగిసింది. 7 గంటలకి మరొక కూడిక ప్రారంభమవుతుంది. అది అందరికీ ఎవరిని వెళ్ళిపోమని నేను చెప్పను, కానీ ఒకవేళ అత్యవసరమైతే యవనస్తులు వెళ్ళొచ్చండి, నో ప్రాబ్లం. అలా కాదు సాయంకాలం కూడా ఉంటాము అందరితో కలిసి అని అంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అది మీ యొక్క ఆలోచనకి నేను విడిచిపెడుతున్నాను. అయితే ఈ సమయంలో ఇప్పటి వరకు మనం 2 ప్రసంగాలు విన్నాం. ఉదయకాలంలో మనము గిద్యోనుని గురించి విన్నాం. ఆమెనంటారా? విన్నారా లేదా? గిద్యోను జీవితంలో మనం చూసినట్లయితే ఎలాంటి గొప్ప విశేషత తన వంశంలో కానీ తన యొక్క జీవితంలో కానీ లేకపోయినప్పటికీ దేవుని చేత అతడు ప్రత్యేకించబడ్డాడు. దేవుడు అతడు బలపరిచాడు. ఆమె మనకి ఎలాంటి టాలెంట్స్ లేకపోయినా, ఏ గొప్ప విషయాలు లేకపోయినా కూడా గిద్యోను జీవితం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ఆయన మనల్ని వాడుకోగలిగినటువంటి దేవుడు. ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు ఆయన బలమైన సాధనముగా మనల్ని వాడుకుంటాడు. నిజంగా అతన్ని న్యాయాధిపతిని చేసి ఆ యూదా ఇశ్రాయేలీయుల యొక్క లేకపోతే ఆ దేవుని ప్రజలకు తీర్పు తీర్చే స్థానంలో పెట్టాడండి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని చేతికి అప్పగించబడినట్లయితే మీ జీవితాలలో కూడా మీరు ఉన్నత కార్యాలను చూడగలరు. ఒకవేళ చదువుతున్నట్లయితే మీరు చదివే చదువులో దేవుడు మీకు జ్ఞానం ఇవ్వగలడు. ఒకవేళ మీరు చదువులో వెనకబడినా ఏదో ఒక విధముగా ప్రభు చదువులో గొప్పవాడిని చేస్తాడని నేను చెప్పను, కానీ తన పనిలో ఏదో ఒక సాధకముగా మిమ్మల్ని వాడుకుంటాడు. అలాగే మీకున్నటువంటి ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా మీరు కృంగిపో నిమిత్తం లేదు, కానీ మీ సమస్యను దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆ సమస్యలన్నిటిలో నుండి మీరు విజయం పొందుతారు. అయితే ఇదన్నిటికీ ఒక ముఖ్యమైన ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? ఫస్ట్ యూ సరెండర్. దేవునికి సమస్తమును నీవు ఏం చేసుకోవాలా? సమర్పించుకోవాలా. కాబట్టి గిద్యోను దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి దేవుడు గిద్యోను వాడుకున్నాడు. ఆమె తదుపరి మనం విన్నటువంటి ప్రసంగం ఏంటంటే హనోకు దేవునితో కూడా నడిచాడు. చూడండి, హనోకు ఆదాము, ఆ మొదటి ఆదాములో చూస్తే ఆదాము మొదలుకొని 7వ వాడాడు. హనోకు వెళ్ళిపోయిన తర్వాత నోవాహు వచ్చాడు. మీకు అర్థమైందా? అంటే ఆ యొక్క శ్రమలలో నుండి మరి కొనుకోబడినటువంటి లేకపోతే శ్రమల తర్వాత వెళ్ళినటువంటి వారిని చూసామంట. అయితే హనోకు జీవితం ఏంటంటే
శ్రమలకు ముందే కొనుకోబడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అదే రెండవ ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాలం నుండి మన ప్రవక్త అయినటువంటి విలియం బ్రెనామ్ కాలం వరకు మనం ఎక్కడ ఉన్నామంటే 7వ సంఘకాలంలో ఉన్నాం. ఇది ప్రభువుతో నడిచే గడియ. దేవుడు తన ప్రవక్తలను, పరిశుద్ధులను, అపోస్తులను, సమస్తమైనటువంటి భక్తులందరినీ కూడా మన యొక్క దినము కొరకే వారిని పంపాడు. ఆమేన్. కాబట్టి యోహాను గురించి మాట్లాడితే యోహాను ఏమై ఉన్నది అని అంటే వధువై ఉన్నాడు. ఈ వధువు క్రీస్తు యొక్క గుండె కాయకి అనగా ఆ హృదయానికి హత్తుకొని ఉండేటటువంటి ఆ యొక్క గొప్ప విషయమై ఉన్నది. అంటే మనం ఇంకా డీప్ గా ఉన్నామండి దేవునికి. ఫైనల్ గా దైవదాసులు చెప్పింది ఏంటంటే, ఈ రోజు దేవుణ్ణి మనం వెంబడించడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, కానీ ఆయనే మనలో ఉండి తన కార్యాలు చేసుకుంటున్నాడు అని. సరే, బ్రహ్మాండంగా ఆమేన్ అన్నారు. వెరీ గుడ్. అయితే మీకు మీరు ఎవరైనా ఇంకా అప్పగించుకున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారా? నిజంగా దేవుడు వాడుకుంటాడు, కానీ దేవునికి మీరు అప్పగించుకోవాలా వద్దా? చెప్పాలి. దేవునితో కూడా మీరు నడవాలంటే మొట్టమొదటి ఏం చేయాలా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలా. ఆమేన్. అదేనా? ఇంకా ఎవరైనాను ఇప్పటి వరకు మేము ఇంకా ప్రభుకి ప్రతిష్ఠ చేసుకోలేదు, అనోకంటే ప్రతిష్ఠ, ఇంకా నేను ప్రభుకు దూరంగానే ఉన్నాను, వాక్యం ఇచ్చినాను, నా మనసులో ప్రభు కొరకు జీవించాలని ఉంది, అయినను నేను బాప్తిస్మం తీసుకోవడానికి వెనక తీస్తున్నాను అన్నట్లయితే అది చాలా తప్పు. దేవుడు మిమ్మలను కలుగుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుచున్నప్పుడు మీరు వెంటనే లోబడటం మంచిది. చెరసాల నాయకుడు ఏమన్నాడు తెలుసా? ఆ రాత్రి వేళే బాప్తిస్మం పొందాడని. ఆమేన్. చూసారా? ఏంటి, దేవుడు ఆలస్యం చేయలేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారు ప్రభుకి అర్పణ చేసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైనా మరి వాక్యం విని కూడా గ్రహించకుండా మరి బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నట్లయితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మరి మీరు ప్రభుకి సమర్పణ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎవరైనా ఉంటే, అయ్యా నేను ఇంకా వాక్యం విన్నాను, ప్రభుకి నా జీవితాన్ని మరి సమర్పించాలని కోరుచున్నాను, బాప్తిస్మం పొందుతాను అన్నట్లయితే మీ కుడి చేయి చూపించండి, మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ బలవంతం లేదు, ఒకవేళ కొంచెం టైం కావాలి, మరి దైవదాసులు చెప్తాము, మేము ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, అలాగైనా కూడా మేము ప్రార్థన చేస్తాం. ఓకే? మరి మీ నిర్ణయం ఒక మాట పాడే లోపల తెలియజేయండి. హల్లెలూయా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, నీవు యేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, నీవు యేసయ్యా.
చేతులు పైకి
వేచి ఉండగా ప్రభా ఈ యొక్క సాయంకాల వేళలో పొద్దుగూకు వేళలో హల్లెలూయా అస్తమయ కాలంలో మేము విన్నటువంటి వర్తమానం ఈ 7వ సంఘ కాలములో మా కొరకు పంపబడిన వర్తమానాన్ని మేము అంగీకరిస్తున్నాం నాయన. యవ్వన జీవితాన్ని నీకు అర్పిస్తున్నాం ప్రభా. దేవా నీకు అంకితం చేస్తున్నాం నాయన. ఇప్పుడు నీ కొరకు మేము జీవిస్తాం ప్రభా. మనం తీర్మానం చేసుకున్నాం. వచ్చినటువంటి దేవుని సేవలో మరి కొనసాగుతున్న డేవిడ్ వచ్చి ప్రార్థన చేస్తారు. కోలా డేవిడ్. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే ఇచ్చి, యేసు రక్తమే ఇచ్చి, యేసు రక్తమే ఇచ్చి. యేసయ్యాని వందనాలు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధులనే నీకు స్తోత్రములైన జీవముగల దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభానైనా ఇదిగో నీ కుమారుని పంపించి తండ్రి ఇదిగోనైనా ప్రభా ఉదయకాలంలో తండ్రినైనా ఇదిగో గిద్యోనుని గురించి ఇదిగో ప్రభా ఇప్పుడు తండ్రినైనా ఇదిగోనైనా మరి ప్రభనైనా హానొక విషయంలో కానీ ఇదిగో దేవానికి స్తోత్రములైనా ఏడబడినైనా అయినా ప్రభనైనా యేసుక్రీస్తునైనా విషయంలో కానీ ప్రభా ఇదిగోనైనా ప్రవర్త విషయంలో కానీ తండ్రి ఇదిగో ప్రభా మీరునైనా విదాసుల ద్వారా ప్రభానైనా అతని ద్వారానైనా చేసిన అద్భుతములను బట్టి ఇదిగో ప్రవర్త ద్వారా చేసిన అద్భుతములను బట్టి సంఘం బట్టి ప్రభానైనా మీరు మాట్లాడినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా తల్లి ఆనొక్కునైనా మీతో నడిచినట్లుగా మేము చూస్తున్నాం. ఇదిగోనైనా ప్రభా నేను మేము కూడా మీతో నడవడానికి కూడా సహాయం చేయండి. ఇదిగో కూడా వచ్చినైనా ప్రభా కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను నాయన. మీరు కదిలించండి నాయన. ప్రతి దినాల్లో ఉంటుండగా ప్రభా చేయండి నాయన. ప్రతి ఒక్క హృదయం మీరు తాకండి ప్రభా. అన్నైనా ప్రభానికి స్తోత్రాలు ప్రభా. రాకడ వరకు నైనా తండ్రి ఆయా ప్రభా ఆలోకు నడిచిన రీతిగా తండ్రైనా గిద్దూరు నడిచిన రీతిగా ప్రభా ప్రవక్త నడిచిన రీతిగా ప్రభా ఎవరైనా ప్రతి ఒక్క ఆలోచనలైనా ఎవరైనా ప్రభా ఇక్కడ వచ్చిన బిడ్డల ముందరైనా మీరు జ్ఞాపకం చేసుకునండి నైనా. ఎవరి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అయా నీకునైనా ప్రభు నీ వాక్యం ద్వారా కొనసాగడానికి ఇక మీరు వాక్యమై ఉన్న దేవుడు తండ్రి. అలా మేము కూడా వాక్యమై తండ్రి మీరు వచ్చినప్పుడు ప్రభా అయా ఎత్తబడి కొడుకులు కూడా మాకు దయచేయండి నాయన. మరి సాయంకాలం ఉన్న కొడుకు విషయంలో కూడా ప్రార్థన చేయించున్నామయ్యా. రంగం మీదకి మీరు వచ్చి మాట్లాడండి నాయన. స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి హృదయం మీరు కదిలించండి నాయన. ప్రభు ఏ బిడ్డల కోరిక కూడా ఉదయకాలంలో సాయంకాలం కూడా మీరు ఉండండి నాయన. మీ బిడ్డల బలహీనులుగా ఉంటున్న మీ బిడ్డలను బలపరచండి తండ్రి. మీ శక్తితో నింపండి ప్రభా. అయా మీ గాయపడాస్తుంది మీరు రక్తంతో ప్రోక్షించండి నాయన. ఎందుకంటే నేను పలకబడిన మాట మూల వ్యక్తులు మీరు పలకమని చెప్పుచున్నావయ్యా. ఆయన మీరు పలుకుచుండగా మీకంటే గొప్ప కార్యాలు కూడా నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. మీరు సహాయం చేయండి. బిడ్డలందరూ బలపరచండి. మీ శక్తితో నింపుడైనా సాయంకాలం సమయం మంది కూడా నేను కొడుకు మీరు స్తుతించడానికి నేను ఆరాధించడానికి మంచి బలమైన శక్తిని ఆరోగ్యం ప్రతి ఒక్కరు ఉదయం మీరు తెలిసి సహాయం దయచేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప అనుగ్రహించు శాంతి సమాధానం ఆరోగ్యం ఆశీర్వాదం నూతన బలం నూతన శక్తి ఇప్పుడును సకల పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రజలకు ఇదిగో ప్రభు యొక్క రాకుడు కొరకు సిద్ధపడుచున్న వధువు సభ్యులలో సమస్తమునకు సదాకాలం తోడైంది నడిపించునుగాక. అందరి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒక విషయం ఏంటంటే ఒకవేళ ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్ళిపోవాలి